शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथ्वीभरनाशो मुकुन्दः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओं। परमेश्वर स्वरूपं సభకు నమస్కారం. సభాపర్వం పూర్తి చేసి పాండవులు ధర్మమునకు కట్టుబడినటువంటి వారై అరణ్యవాసానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంతో నిన్నటి సభాపర్వం పూర్తయింది. ఆరణ్య పర్వ ప్రారంభమునందు పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సందర్భంతో నన్నయ్య గారు దాన్ని ప్రారంభం చేశారు. పాండవులు ఉత్తర దిక్కుగా తమ ప్రయాణాన్ని ప్రారంభం చేసి అరణ్య ప్రవేశం చేస్తున్నారు. వారితో పాటుగా ఇంద్రసేనుడు అనబడేటటువంటి ప్రముఖమైనటువంటి సేవకుడు, ఆయనతో పాటుగా 14,000 మంది ఇతరులు సేవకులు రథాలు పూంచి బయలుదేరారు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వారిని అనుగమించారు. ఆ నగరంలో ఉండేటటువంటి పౌరులు వాళ్ళు వెళ్ళిపోతుంటే రెండు వైపుల రహదారులకు నిలబడి, అయ్యో పాండవులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మహాధర్మాత్ములని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. అయ్యా మేము కూడా మీతో వచ్చేస్తాం అరణ్యానికి అంటే, ఎందుకు వచ్చేస్తారని అడిగాడు ఆయన. వాళ్ళు చెప్పిన మాట చాలా గొప్ప మాట చెప్పారు. వాళ్ళు ఏదో పెదవుల వెంట వచ్చినటువంటి మాటలుగా చెప్పడం కాదు, వాళ్ళకు శాస్త్రీయమైనటువంటి ప్రమాణాన్ని చెప్పారు. ఎందుకు వచ్చేద్దాం అనుకుంటున్నారో ధర్మరాజు గారితో. సద్గుణములు కలిగినటువంటి వ్యక్తితో కలిసి తిరిగినంత మాత్రం చేత సద్గుణముల యందు ధర్మమునందు అనురక్తి ఏర్పడుతుంది. తనంత తాను మంచి పని చేస్తున్నవాడు అయినప్పటికీ అతని దుష్టాత్ముడు కాడు, దురాత్ముడు కాడు, మంచి పనే చేస్తున్నాడు, మంచి క్రియ ఎందే ఉన్నాడు. కానీ చుట్టూ దుర్మార్గులు ఉన్నటువంటి కారణము చేత ధర్మమునందు అనురక్తి నిలబడదు. ఈ కారణం చేత మేము మీతో వచ్చేద్దాం అనుకుంటున్నాము అన్నారు. అది నిజమే. ఆ మాట చాలా గంభీరమైనటువంటి వాక్యం. అది మనం సజ్జనులైనటువంటి వారితోటి, భగవద్భక్తులైన వారితోటి, ధర్మమునందు పూనిక కలిగిన వారితోటి తిరుగుతుంటే, ఒక 1000 శాస్త్రములు చదువుకుంటే ఎంత పూనిక కలుగుతుందో, ఒక సజ్జనుడితో కలిసి తిరిగినంత మాత్రం చేత అంత పూనిక కలుగుతుంది. మనకి తెలియకుండానే వస్తుంది. ఎందుచేతన అంటే, అడుగు తీసి అడుగు వేస్తే ఆయన ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీన్ని నేను ఇప్పుడు ఇలా అనుష్ఠించాలి, ఇలా పట్టుకొని ఉండాలి అనుకుంటాడు.
ప్రతి చిన్న విషయానికి ధర్మాన్ని ఆలంబనంగా తీసుకుంటాడు. ఆ ఆలంబనంగా తీసుకుని ఆయన చూపించేటటువంటి సహనం, ఆయన జీవితంలో వచ్చేటటువంటి ఉద్ధాన పతనముల యందు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంచుకున్నటువంటి స్థితిని చూసినప్పుడు ఎన్నో శాస్త్రాలు చదివితే వచ్చేటటువంటి ఆ పూనిక సజ్జనుడైనటువంటి వాడితో కలిసి తిరిగినంత మాత్రం చేత వచ్చేస్తుంది. ఇంగువ కట్టినటువంటి బట్టకి ఇంగువ వాసన ఎలా వస్తుందో సజ్జనుడైన వానితో కలిసి తిరిగినటువంటి వాడికి సద్గుణములు అలా అలవడతాయి. విశేషించి ధర్మమునందు పూనిక కలుగుతుంది. అదే దురాత్ముడు కాకపోయినప్పటికీ, మంచివాడైనప్పటికీ, మంచి కార్యాన్నే చేస్తున్నప్పటికీ ఆయన చుట్టూ దుష్టాత్ములుండి ఎప్పుడూ అధర్మం గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తాత్కాలికంగా సుఖపడచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం కష్టాన్ని అనుభవిస్తారు. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు. మీకు అదే ధర్మాన్ని పట్టుకున్న వాడికి అధర్మాన్ని పట్టుకున్న వాడికి తేడా అక్కడే ఉంటుంది. మీరు శ్రీరామాయణం చూడండి, ఒక అనుమానం వస్తుంది. రావణాసురుడు బతికున్నంతకాలం భోగాలన్నీ అనుభవించాడు, అధర్మాన్ని పట్టుకున్నాడు, ఆయన ఏం కష్టపడలేదు. చిట్ట చివర రామచంద్రమూర్తి చేతిలో చచ్చిపోయాడు యుద్ధంలో. ఎప్పుడో ఒప్పుడు చచ్చిపోవాలిగా, యుద్ధంలో చచ్చిపోయాడు, వీరమరణాన్ని పొందాడు, అయిపోయింది అక్కడితో. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు. రాముడు చాలా కష్టాలు పడ్డాడు, అన్నీ మీ కష్టాలు కావు, అన్ని కష్టాలు పడ్డాడు. చిట్ట చివరికి రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు కూడా ధర్మం కోసం మళ్ళీ భార్యకి దూరంగా జీవనం చేయవలసి వచ్చింది. ధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ సుఖం ఏమిటి, అధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ కష్టం ఏమిటి? ఏమిటి తేడా రెండింటికి? అప్పుడు ఏది మనకి సహజంగా ఆదర్శవంతంగా అనిపిస్తుంది? ఏమి రావణాసురుల్లా బతికితే వచ్చిన నష్టం ఏముంది? ఎవడు పడతాడు ఆ కష్టాలన్నీ? ఎందుకు వచ్చింది? ధర్మం పట్టుకుని రామచంద్రమూర్తి ఏం సంతోషపడ్డాడనిపిస్తుంది. కానీ అది కాదు. అధర్మం పట్టుకున్నవాడు సంతోషంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ వాడు భద్రతతో ఉండడు, వాడు సంతోషంగా ఉండడు. నిజానికి మనసు లోపల ఎప్పుడూ ఉద్విగ్నతతోటే ఉంటాడు, ఎప్పుడూ భయంతోనే ఉంటాడు. భయానికి మరణము యొక్క మారుపేరు అని పేరు. ఆ భయంతో ఉన్న కారణం చేత అతను చచ్చిపోయిన రోజున బతికిపోతాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎన్నాళ్ళు ఉన్నాడో అన్నాళ్ళు బ్రతుకుతాడు, సంతోషంగా ఉంటాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత యుగాలు మారిపోయినా సరే కీర్తి శరీరుడై మిగిలిపోతాడు. ఆయన శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఆయన కీర్తి శరీరంగా మిగిల్చుకుని వెళ్ళిపోతాడు. ఆయన గురించి ఎక్కడ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆ కీర్తిని ఉదాహరిస్తారు. ఆయనలా బ్రతకండి అని చెప్పుకుంటారు. అందుకే ధర్మం పట్టుకున్నవాడు కష్టపడ్డట్టుగా అనిపించవచ్చు, కానీ ధర్మాన్నే పట్టుకోవాలి. మంచిగా ఉన్నవాడి చుట్టూ అధర్మాత్ములు చేరారనుకోండి, అధర్మం పట్టుకుని వాళ్ళంత బాగున్నప్పుడు నేను ఈ ధర్మం పట్టుకోవలసిన అవసరం ఏమిటనేటటువంటి చిన్న చాంచల్యం మనసులో కలిగే అవకాశం ఉంటుంది. అందుకని మేము దుర్యోధనాదుల యొక్క పరిపాలనలో ఉండాలనుకోవట్లేదు. మీరు వెళ్ళిపోతున్నారు అరణ్యానికి ధర్మాత్ములు. 13 సంవత్సరాల కాలం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. శుభం జరగాలని, మీరు తిరిగి రావాలని మేము కోరుకుంటాం. కానీ ఈ 13 సంవత్సరములలో మా మనసు అధర్మమునందు పూనికని పొందితే మేము పాడైపోతాం, మా జీవుడు పాడైపోతాడు. అందుకే మాకు ధర్మమునందు పూనిక కలగాలి అంటే మీతో కలిసి ఉంటాం, అందుకని మేమందరం మీతో వచ్చేస్తాం అంటే. ధర్మరాజు గారు చాలా అందమైన మాట ఒకటి అన్నాడు. ఆయన అన్నాడు, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గుణములు కనపడతాయి. మీకు మా యందు చాలా విశేషమైన ప్రేమ, అందుచేత లేని గుణములు మా యందు ఉన్నట్లుగా మీకు కనపడుతున్నాయి తప్ప నిజమే మేమంత గుణవంతులమే అనకూడదు. అందుకని ఆయన తనని తాను పొగుడుకోలేదు. లేని గుణములు మా యందు ఆపాదించి మేము చాలా మంచివాళ్ళమన్న భావన మీరు పొంది ఉన్నారు. మీకు ధర్మమునందు ఉన్నటువంటి అనురక్తియే మిమ్మల్ని కాపాడుతుంది కదూ అని మనసులో సంకల్పం చేసుకుని, మీరు మాతో రావద్దు, మేము వెడుతున్నది అరణ్యవాసానికి. అరణ్యవాసం అంత తేలికైన విషయమేం కాదు, చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ప్రభు అన్నవాడు ప్రజలు సుఖపడేటట్టుగా చూడాలి తప్ప ప్రయత్నపూర్వకంగా కష్టపెట్టకూడదు. అందుకని మీరు జనపదంలోనే ఉండండి, నగరంలో ఉండండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ పౌరులందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు.
ఆ వెళ్ళినటువంటి ధర్మరాజు గారు గంగానదీ తీరాన్ని చేరుకున్నాడు. గంగే ఏ పురాణంలో చూసినా సాధారణంగా రెండు పేర్లు కనపడతాయి. ఒకటి గంగానది, రెండు కాశీరాజు. వీళ్ళు ఈ రెండూ కనపడకుండా ఉండవు. కాశీరాజు గారి పేరు సాధారణంగా చెప్పరు పురాణంలో. కాశీరాజు గారి కూతుళ్ళు అంటారు, కాశీరాజు గారు అంటారు. ఆ కాశీ పట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది, ఆ గంగా నదికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. ఎంత కష్టంలో ఉండనివ్వండి, మనసు ఎంత సంక్షుభితంగా ఉండనివ్వండి, అసలు ఆ కాశీపట్టణ వాసము, ఆ గంగానది స్నానము, ఈ రెండు అంత ప్రశాంతతని ఇచ్చేస్తాయేమో, అంత సంతోషాన్ని ఇస్తాయేమో అనిపిస్తుంది. అందుకే ఆ గంగానది తీరాన్ని చేరుకుని ప్రమాణము అనబడేటటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి చేరారు వీళ్ళు పాండవులు. చేరి తమ పురోహితుడైనటువంటి ధౌమ్యునితో కలిసి ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. పందెం వేసినప్పుడు శకుని నియమం పెట్టాడు కదూ, వేర్లు, దుంపలు, తేనె, ఫలములు ఇటువంటివి తప్ప మాంసాహారాదులు భుజించకూడదు వాళ్ళు. అందుకని ఆ మర్రి చెట్టు కింద చేరి గంగానది స్నానం చేసి ఏదో తపస్సులో ఉన్నవారిలా జింక చర్మాన్ని కట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడ కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒక విశేషం జరిగింది. పరుబడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్ల పాండు నృపసూనుల యుద్ధకు ప్రీతి నిగుదించిరి. బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు జగత్ పరిపూజ్యులు బ్రహ్మ సంహితులు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళందరెవరో వచ్చిన వాళ్ళు పరుబడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్లా. వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రీకులు. వాళ్ళు నిత్యము అగ్నిని ఆరాధన చేస్తారు. నిజానికి భారతీయ ధర్మమునందు సనాతన ధర్మంలో చాతుర్వర్ణముల వారు నిత్యాగ్నిహోత్రీకులే. అందరికీ అగ్నిహోత్రం ఉండాలి. అగ్నిహోత్రం బ్రాహ్మణులకొక్కరికీ కాదు. మీరు జాగ్రత్తగా శాస్త్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. 4 వర్ణముల వారికి అగ్ని ఆరాధన ఉన్నది. అసలు యథార్థంగా చెప్పాలంటే సనాతన ధర్మమునందున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే విశేషమైనటువంటి అగ్ని ఆరాధకుడు అని గుర్తు. అగ్నిని సనాతన ధర్మంలో ఆరాధన చేసినట్లుగా ఇక ఏ విశ్వాసమునందు మీకు అగ్ని ఆరాధన అంత గొప్పగా కనపడదు. అంత గొప్పగా ఆరాధన చేస్తారు. అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే అగ్ని ఆరాధనమే. అందుకే అది అర్ధరాత్రి 2 గంటలకి సుముహూర్తం అవనివ్వండి, ఎక్కడ ఆపు చేస్తారు అంటే ప్రధాన హోమం చేయించేస్తారు, రాత్రే చేయిస్తారు. ఆ ప్రధాన హోమం చేసేటప్పుడు అగ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకురావాలి న్యాయంగా కొడుక్కి. తండ్రి అగ్నిహోత్రంలోంచి అగ్నిహోత్రం తీసుకొచ్చి కొడుకు వెలిగిస్తాడు. ఆ వెలిగించిన అగ్నిహోత్రాన్ని అతని భార్య సంరక్షిస్తుంది. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం. అలా అగ్నిహోత్రం లేకపోతే యథార్థానికి ఆ పత్తిని స్వీకరించి ఆమె పొందవలసిన పుణ్యాన్ని పోగొట్టినవాడే అవుతాడు పురుషుడు. చెయ్యట్లేదు కదా అని చెప్పి శాస్త్రాన్ని చెప్పనివాడు కృతజ్ఞుడు. ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి అసలు భార్యని స్వీకరించడం ఎందుకు అంటే అగ్ని సంరక్షణ కొరకు స్వీకరిస్తారు. ఇంట్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆమె రక్షిస్తుంది. ఆమె వంట చేసుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఊక తీసుకొచ్చి ఆ అగ్నిలో వేస్తూ ఉంటుంది. ఆ అగ్ని రగులుతూ ఉంటుంది. దాన్నే మళ్ళీ యజ్ఞం చేసినప్పుడు విశేషాగ్నిగా పక్కన యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ అగ్నిహోత్రం ఎప్పుడు అయిపోతుంది అంటే ఏ వ్యక్తి వివాహ సమయంలో ఆ అగ్నిహోత్రాన్ని ఆరాధన చేయడం మొదలుపెట్టాడో ఆ అగ్నిహోత్రాన్ని అతని శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ అతని కొడుకు దాన్ని ముందు పట్టుకుని బయలుదేరుతాడు. దాన్ని ముందు పట్టుకుని బయలుదేరి చితి పేర్చి ఈ అగ్నిహోత్రాన్ని రగల్చి ఇన్నాళ్ళు అగ్నిహోత్రంలో హవిస్సు ఇచ్చిన తండ్రినే హవిస్సుగా వేసేస్తాడు. అప్పటితో అక్కడికి ఆ అగ్నిహోత్రం పూర్తవుతుంది. తప్ప బ్రతికున్నంత కాలము అగ్ని ఆరాధనమే. అగ్ని ఆరాధనమే సమస్త శ్రేయస్సులకు కారణము. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన, సమస్తమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు కారణమేది అంటే కేవలము అగ్నిహోత్రమే. ఆ అగ్నిహోత్రుణ్ణి ఎవరు ఆరాధన చేస్తారో
ఎవరు అగ్ని కార్యాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. వాళ్ళకి పాపం ఉండదు. వాళ్ళ పాపము కాలిపోతూ ఉంటుంది. పాపం అంటే చెయ్యకూడని పని అన్న భావనతో మీరు తీసుకోకూడదు. అది కావాలని చేస్తూ మళ్ళీ కాల్చుకోవడం కాదు పాపాన్ని. శాస్త్రమునందు ఎలా బ్రతకమని చెప్పి ఈశ్వరుడు మనకి శాసనం చేశాడో, తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా అలా బ్రతకడంలో దోషం వస్తే తద్దోషము పాపము, అది ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డొచ్చింది. మీరు ఒక్క విషయం బాగా గమనించండి. నాకు దగ్గర ఎందుకు అవుతారు అంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఉదాహరణ చెప్తున్నాను. నాకు దగ్గర అయ్యేది దేనికి అవుతారంటే, నేను చేసేటటువంటి ప్రసంగాలు విని ఇతను నేను ఎలా చెప్తున్నానో అలా బ్రతుకుతున్నాడు, నన్ను నమ్మి ఉన్నాడు, ఇతను నేను చెప్పినవే పట్టుకుంటున్నాడు, వాటిని అనుష్ఠానం చేస్తున్నాడు, ఇతనిప్పుడు నన్ను మార్గదర్శకుడిగా స్వీకరించాడు, పాపం నేను చెప్పింది చేస్తూ ఉంటాడు అని నాకు తెలిసిందనుకోండి, నేను హక్కున చేర్చుకోనా? నన్ను నమ్ముకుని ఉన్నవాడు అని నా నెత్తి మీద పెట్టుకుంటాను. నాకు చాలా దగ్గరైన వాళ్ళందరూ ఆ కారణానికి దగ్గరయ్యారు కూడా. కాబట్టి నేను చెప్పిన మాట విన్నవాళ్ళు నాకు దగ్గరైతే పరమేశ్వరుడికి దగ్గర అవడానికి కారణం, పరమేశ్వరుడు చెప్పిన మాట విన్నవాళ్ళు పరమేశ్వరుడికి దగ్గర అవుతారు. పరమేశ్వరుడు ఎక్కడ చెప్పాడు? వేదాల్లో చెప్పాడు. ఇలా బ్రతకండని చెప్పాడు. అలా బ్రతికిన వాళ్ళందరూ ఈశ్వరుడికి దగ్గరైపోతారు. ఎవడు బ్రతకడానికి ఇచ్చగించడో వాడు దూరం అవుతాడు. అక్కడక్కడ తన ఉద్దేశ్యం లేకపోయినా ఒక్కొక్కచో పొరపాటు జరగచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అర్ఘ్యం ఇవ్వవలసిన వాడు, సంధ్యావందనం చెయ్యవలసిన వాడు వేళ పట్టున ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా, ప్రాయశ్చిత్తం లేకుండా 3 మాటలే అర్ఘ్యం ఇవ్వవలసిన వాడు అలా ఇవ్వలేని పరిస్థితి కలిగి ప్రాయశ్చిత్తంతో 4 మాటలు అర్ఘ్యం ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడచ్చు. ఎక్కడో ఎప్పుడో ఎవరినో కించిత్ కోపం వచ్చి అనకూడని మాట ఒకటి అని ఉండవచ్చు. అవన్నీ పాపాలే. ఇప్పుడు ఆ పాపాలు దేనివల్ల పోతాయంటే అగ్ని ఆరాధనము చేత పోతాయి. అందుకే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవలసి వచ్చిందనుకోండి, అంటే కొడుకు చేస్తాడు, ఒకవేళ శిష్యులు ఉంటారు, ఆ శిష్యులు నిజానికి ఉపనయనమైనటువంటి వ్యక్తి, ఉపనయనము అన్న మాటకు అర్థం ఏంటంటే నయనము అంటే దగ్గరగా వెళ్ళుట, దేనికి దగ్గరగా వెళ్ళుట, నయనము వెళ్ళుట, దగ్గరకు, దేని దగ్గరకు వెళ్ళాలి, దేని దగ్గరికి వెడతాడంటే గురువు గారి దగ్గరికి వెడతాడు. గురువు గారి దగ్గరికి పంపిస్తాడు. గురువు గారి దగ్గరికి పంపించడానికి చీకటి అయిపోతుంది. ఒక్కొక్క రోజున చీకటి అయిపోతే మరునాడు తీసుకెడతారు గురువుగారు వచ్చి. చీకటి అయిపోతే ఉత్తినే ఉండకూడదు కనుక గురువు గారి అగ్నిహోత్రంగా భావించి ఉపదేశం తండ్రి చేస్తాడు కనుక తండ్రి గారి అగ్నిహోత్రంలో అమంత్రకంగా, మంత్రం లేకుండా సమిధ వేస్తుంటాడు. ఎక్కడ బ్రహ్మచారి ఉన్నా అది చెయ్యాలి. బ్రహ్మచారులు తండ్రి గారి అగ్నిహోత్రంలో మంత్రం లేకుండా సమిధ వేస్తుంటారు. నేను ఇప్పటికీ కొన్ని ఊళ్ళు వెళ్ళినప్పుడు కొందరు మహాత్ముల ఇంట నేను ఆతిథ్యం స్వీకరించేటటువంటి అదృష్టం కలిగింది నాకు. వాళ్ళ ఇళ్లలో చూస్తుంటాను, తండ్రి గారి నిత్యాగ్నిహోత్రం ఉంటుంది. ఆ నిత్యాగ్నిహోత్రంలో కొడుకు సంధ్యావందనం చేసుకుని సమిధాదానం చేస్తుంటాడు, సమిధ వేస్తుంటాడు. భార్య గారు ఆ అగ్నిహోత్రాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈయన ప్రతిరోజు కూడా అగ్నిని ఆరాధన చేస్తాడు. ఎవరు అలా అగ్నిని ఆరాధన చేస్తారో వాళ్ళకి కిల్బిషములు ఉండవు, పాపములు ఉండవు. వాళ్ళ పాపము నిరంతరము దహనమైపోతూ ఉంటుంది. అందుకే అటువంటి వారు ఎక్కడ ఉన్నారో, అటువంటి వారు ఎక్కడ తిరుగుతారో, అటువంటి వారు ఎక్కడికొచ్చి కూర్చుంటారో, అటువంటి వారు ఎవరి పట్ల ప్రేమతో ఉంటారో వారు ఉన్నతికి వస్తారు. కారణమేమి? పాపము లేని వారు. వారి నోటి వెంట వచ్చిన మాట చాలు, వారొక్క మాట అంటే అది ఆశీర్వచనం అవుతుంది. అది ఆశీర్వచనమై అవతల వారికి అంగరక్ష అవుతుంది. అటువంటి మహాత్ములు వాళ్ళు ఆత్మారోపణం చేస్తారు అగ్నిని. అంటే ఎక్కడికైనా చాలా కాలం వెళ్ళవలసి వచ్చిందనుకోండి, చాలా దూరం కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, కొద్ది దూరం అయితే అగ్నిని మూట కట్టి పట్టుకెడతారు. చాలా దూరం వెళ్ళిపోవలసి వచ్చిందనుకోండి, అగ్నిని ఆత్మారోపణం చేసుకుంటారు, ఆత్మలోకి ఆరోపణం చేసుకుని పెడతారు. వెళ్ళి దాన్ని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ అగ్ని రగలుస్తూ ఉంటారు. రామచంద్రమూర్తి యొక్క అరణ్యవాసమునందు జరిగినటువంటి విశేషాలు మీరు గమనిస్తే రామాయణంలో ఆయన ఒక్కొక్కచో ఆత్మారోపణం చేసుకుని
ప్రయాణం చేశాడు. అటువంటి వారు యథార్థమునకు ఊరికి ఒక్క 10 కుటుంబాలున్నా సరే వాళ్ళ చేత ఆ ఊరంతా కూడా వృద్ధిలోకి వస్తుంది. అందుకే ఇప్పటికీ నేను మీతో సభాముఖంగా ఇవాళ ఈ విషయం చెప్పేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు నేను ఎన్నడూ చెప్పని విషయం, ఏ సభలోనూ ఎక్కడా చెప్పని విషయం మీతో చెప్తున్నా ఇవాళ. అంత పవిత్రమైన సందర్భం వచ్చింది కాబట్టి. అటువంటి మహాపురుషుల యొక్క జీవితాలలో వాళ్ళు బయటికి వచ్చి మాకు ఇది లేదని కూడా ఎవరిని అడగరు. అందుకే అటువంటి కుటుంబాల యొక్క పోషణ భారాన్ని ఎవరు స్వీకరించాలంటే పీఠాలు స్వీకరించాయి. ఇప్పటికీ అటువంటి కుటుంబాలను, ఎన్నో కుటుంబాలని శృంగగిరి పీఠం, కామకోటి పీఠం పోషిస్తున్నాయి. నాకు తెలుసు చౌల సంస్కారం కూడా యథావిధిగా చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. నేను ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ పిల్లలకి చౌలం కూడా అంత శాస్త్రీయంగా, చౌల సంస్కారం అంటే ఉపనయనానికి ముందే చేస్తారు చౌలం. ఇప్పుడంటే అది ఉపనయనంలోకి తీసుకొచ్చేస్తున్నారు, కానీ అసలు చౌల సంస్కారం చేశారు అంటే అర్థం ఏంటంటే పిలక పెడతారు. ఆ పిలక ఎప్పుడు తీయాలి అంటే ఒకే ఒక్క కారణానికి ఆ శిఖ తీసేస్తారు. సన్యాసం తీసుకుంటే ఆ శిఖ తీస్తారు, లేకపోతే ఇక ఏ కారణానికి శిఖ తీసేయకూడదు. ఒకవేళ పొరపాటున శిఖ కాని తీసేస్తే, శిఖ లేకపోతే ఇక అతన్ని పంక్తిలో భోజనానికి కూర్చోబెట్టకూడదు, అతను సంధ్యావందనం చేయకూడదు. కాబట్టి భ్రష్టుడు వాడు దేనికి పనికిరాడు. పొరపాటున శిఖ పోతే దర్భకట్టు తిరగమని చెప్పింది వేదం. శిఖ మళ్ళీ వచ్చే పర్యంతము దర్భ కట్టుకుని తిరగాలి. దాన్ని చౌల సంస్కారము అని ఉపనయనానికి ముందే పిలక పెడతారు. ఆ చౌలాది సంస్కారములను కూడా యథాశాస్త్రంగా చేసి ఇప్పటికీ అగ్నిగృహంలో అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తున్నటువంటి కుటుంబాల ఇళ్లకి వెళ్ళి అటువంటి ఇంట్లో అడుగు పెట్టడం, అటువంటి ఇంట్లో గుక్కెడు మజ్జిగ తాగడమే నా జన్మలో చాలా గొప్ప విశేషంగా భావించి పరవశించిపోయాను నేను. ఇప్పటికీ ఉన్నాయి అటువంటి కుటుంబాలు. వాళ్ళని ఇవాల్టి రోజున నిజంగా ఇంకెవరికైనా చెప్తే వాళ్ళ మానాన వాళ్ళు ఆరాధించుకుంటేనే తెలిస్తే మూఢాచారాలనే వ్యక్తులు వాళ్ళని పోషిస్తారా? అందుకని పీఠాలు స్వీకరించాయి, గుప్తంగా పోషించి ఆ కుటుంబాలని వృద్ధిలోకి తీస్తున్నాయి. నేను మీతో యథార్థం చెప్తున్నాను, ఇంకా అటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టే భారతదేశానికి సునామీ ఎక్కువ మాటలు రాదు. కాబట్టి అంతటి మహితాత్ములైనటువంటి ఆ నిత్యాగ్నిహోత్రీకులైనటువంటి బ్రాహ్మణులు తమ బిడ్డలతో, శిష్యులతో కలిసి వాళ్ళందరూ వేదఘోష చేస్తూ వచ్చారు. వాళ్ళు ఉత్తినే కూర్చోరు, వాళ్ళు ఎప్పుడూ వేదాన్ని అన్యాయం చేస్తుంటారు. వాళ్ళు ఆ వేద మంత్రాలు చదువుతూ పరువడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్ల పాండునృపసూనుల యుద్ధకు ప్రీతి నిగుదించిరి. అది పాండవుల గొప్పతనం. వాళ్ళు వెళ్ళిపోతుంటే అరణ్యవాసానికి గంగానది ఒడ్డున మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటే కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి బ్రాహ్మణులు తమ బంధువులతో, పిల్లలతో, శిష్యులతో కలిసి వేదఘోష చేస్తూ మన ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు, జగత్ పరిపూజ్యులు, బ్రహ్మ సంహితులు. వాళ్ళు జగత్తు చేత పూజ అందుకునేటటువంటి వారు, పాపము లేనివారు, ధన్యాత్ములైనటువంటి వారు. అంతమంది బ్రాహ్మణుల యొక్క సమూహములు వచ్చి ధర్మరాజు గారి చుట్టూ చేరి వాళ్ళందరూ అన్నారు, ధర్మరాజా నువ్వెక్కడుంటే మేము అక్కడ ఉంటాం. ఎందుకు ఆ మాట? ఆయన ఇవాళ ఏదో చేయించగలడని కాదు, దాని మీద నమ్మకం ఉన్నవాడు. ఆ నమ్మకం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చదివితే చాలు, ఎంత సంతోషంగా ఉంటుందో వాళ్ళకి. 80 సంవత్సరాల వయసు దాటిపోయి 90 ఏళ్ళు వచ్చేసి ఆ వేదం చదువుకున్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఎంత పవిత్ర జీవనం చేస్తారంటే పంపులోంచి వస్తున్నటువంటి నీరు వాళ్ళు తాగరు, కూపంలో నూతిలో ఉన్నటువంటి నీరే తాగుతారు. నాకు ఒక మహానుభావుడు వేద పండితుడు ఒక ఆయన విషయం తెలుసు. ఆయన గుంటూరులో బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పల్లెటూరు వెళ్ళిపోతుంటే వారికి పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల దగ్గరికి వచ్చేటప్పటికి నాలుక పిడచ తిరిగిపోయి వారు స్పృహ తప్పిపోతున్నంత పని అయింది. వారు
పొలంలో బావి ఎక్కడైనా కనపడే వరకు వెళ్ళి ఆ బావిలో నీళ్లు తాగి ప్రాణాలు దక్కించుకుని ఇంటికి వెళ్ళారు. మా గురువు మడికట్టుకుని నన్ను తీసుకెళ్లి వేదం నేర్పినందుకు నేను ఎక్కడ పడితే అక్కడ పంపులో నీళ్లు నేను తాగనన్నారు ఆయన. అంత శౌచంతో, అంత శాస్త్రీయంగా వాళ్ళ కంఠాల్ని నిలబెట్టుకుంటారు. ఆ ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టడం అంతా వేదమంత్రాల కోసం. ఇప్పటికీ అలాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఆ వేదాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబాలు. అటువంటి మహాపురుషులు వాళ్ళు 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నాకు కొన్ని చెప్పాలో తెలీదు, చెప్పకూడదో తెలీదు. ఒక్కొక్కసారి చాలా అయోమయావస్థ కింద ఉంటుంది నాకు. నేను ఒకసారి ఇంట్లో ఉంటే, ఒకసారి శ్రావణ మాసంలో నా దగ్గరికి వచ్చారు పెద్ద పెద్ద ఘనాపాఠీలు. ఒక ఆయనకి 90 ఏళ్ళు ఉంటాయి, కరెంట్ లేదు, లిఫ్ట్ పనిచేయట్లేదు. ఆయన అతి కష్టం మీద పక్కన 2 శిష్యులు భుజాలు పట్టుకుంటే ఎక్కి వచ్చారు. మణికుండలాలతో ఉన్నారు. సూర్యబింబం ఎలా వెలుగుతుందో అలా వెలుగుతున్నారు. పాపం మా ఇంట్లోకి వచ్చి 4 నిమిషాలు రొప్పుతూనే ఉన్నారు. అయ్యా కూర్చోండి, సేద తీరండిని కూర్చోబెట్టి కాసిన పాలిస్తే తాగి, ఎందుకు ఇంత శ్రమ తీసుకొచ్చారు, ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నాను. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడ వేదం నేర్చుకున్నారో, ఏ వేద పాఠశాలలో ఇప్పుడు వేదం చెప్తున్నారో చెప్పి, నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగారు. ఎందుకు వచ్చారు అన్నాను. ఏమీ లేదు నాయన, రామాయణం విన్నానయ్యా టీవీలో నువ్వు చెప్పింది. రామాయణం ఈ రోజుల్లో అంత కష్టపడి చెప్పావు కదా, నీకు ఆశీర్వచనం చెయ్యాలని వచ్చానన్నారు. అని ఆయన 40 నిమిషాల సేపు 90 సంవత్సరాల వ్యక్తి అసలు ఆ స్వరంతో వేదం చెప్తుంటే దగ్గరగా తలుపులు తీసుంటే ఒక 10 ఫ్లాట్లకి వినపడుతుంది. అంత గొప్ప కంఠంతో ఆయన ఆ స్వస్తి చెప్పి ఆశీర్వచనం చేసి ఆయన వెడుతుంటే నిజంగా ఆయన జీవితం, ఆయన నిరపేక్ష, వాళ్ళకి వేదం మీద రామాయణం మీద ఉండే అనురక్తి, వాటిని చూసి నేను పరవశించిపోయాను. ఇప్పటికీ అటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఆ వేదం మీద నమ్మకం, ఆ అగ్నిహోత్రం మీద నమ్మకం, ఆ బ్రాహ్మణ్యం మీద నమ్మకం, పరమేశ్వరుడి మీద నమ్మకం ఉన్న పరిపాలకుడు వెళ్ళిపోతుంటే కష్టంలో మనం సుఖపడుతూ ఎక్కడో ఉండడం కాదు, మనము ఆయన వెంట వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ దగ్గర వేదమంత్రాలు ఉన్నాయి. ఆ వేద మంత్రముల యొక్క శక్తి చేత పాండవులకు ఏ హాని కలగకుండా రక్షించాలి. అలా రక్షించగలరా? రక్షించాడు ధౌమ్యుడు. కిమ్మీరుడన రాక్షసుడు మీద పడుతుంటే తన మంత్రముల చేత ఆయన్ని స్తంభీభూతుణ్ణి చేసి ఆ కిమ్మీరుడు పాండవుల మీద పడకుండా ఆపగలిగాడు. అతని యొక్క రాక్షస శక్తులన్నింటినీ మటుమాయం అయిపోయేటట్టుగా చేయగలిగాడు వేదమంత్రాలు చదివి. కాబట్టి వీళ్ళని రక్షించాలి. వాళ్ళు చదువుకున్నందుకు వాళ్ళ ప్రయోజనం. కాబట్టి వాళ్ళందరూ వచ్చి, మేము మీతో వచ్చేస్తాం, ఇన్ని వేల మందిని అరణ్యవాసం మీరు చేస్తే మేము అరణ్యంలోనే ఉంటాం. ధర్మరాజు గారు హడిలిపోయాడు. ధర్మరాజు గారు హడిలిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, నిత్యాగ్నిహోత్రీకులు, తాను క్షత్రియుడు. వాళ్ళకి అన్నం పెట్టి రక్షించవలసిన కర్తవ్యం తనది. తనకిప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనివాడు ఇంతమందికి అన్నం ఎక్కడి నుంచి పెడతాడు? తాను అన్నం పెట్టని కారణం చేత ఆకలితో ఏ ఒక్కడైనా శరీరం వదిలేస్తే ఆ పాపం తన వంశాన్నంతటినీ కట్టి కుడిపేస్తుంది. కాబట్టి మహానుభావుడు ఆయన జోక్యం చేసుకుని, అందుకే ఆ సమయానికి ఆ సలహా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఎందరో వేద పండితులు ఘన జట చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ప్రతీ నెల కొంత సంభావన పుచ్చుకొని కడుపు నిండా అన్నం తిని వేదం మీద నమ్మకంతో బ్రతకగలుగుతున్నారు అంటే కారణం ఎవరో తెలుసా? కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి, అలా వేదాన్ని నమ్ముకున్న కుటుంబాల్ని రక్షించడం మన కర్తవ్యమని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వేదం చదువుకున్న పండితులందరికీ కూడా
కొంత భృతి ఏర్పాటు చేసి ఆ వేదం చదువుకున్న కుటుంబాలు నిలబడడానికి కారణమైన మహాపురుషులు పరమాచార్య స్వామి. ఇప్పటికీ నేను వెంకటాచలాది క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులైన వేద పండితులు కనపడి ఇదంతా పరమాచార్య స్వామి గారు పెట్టిన భిక్షనైనా మాకు అంటుంటారు. ఆయన సకాలంలో ఆయన యొక్క స్థానాన్ని సద్వినియోగం చేసి జోక్యం చేసుకుని ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలని రక్షించారు. దాని వలన రాష్ట్రము ప్రభుత్వము సంక్షేమంతో ఉండాలని, దాని వలన అందరూ సుఖంగా ఉండాలని ఆయన చేయించవలసినటువంటి పని చేయించారు మహానుభావుడు. అలా ఒక్క బ్రాహ్మణుడు అన్నం లేక పడిపోతే సుక్షత్రియుడైనటువంటి నేను ఆ బ్రాహ్మణుడు పడిపోవడానికి కారణం కానా? మరి వీళ్ళని నేను ఎలా పోషించగలను? మార్గం ఉందా? లేదు. ఇది ధర్మరాజు గారికి రాజ్యమంతా పోయినప్పుడు స్పృహ తప్పిపోలేదు. తన భార్యకి అవమానం జరుగుతుంటే ఆయన స్పృహ తప్పిపోలేదు. తనని మాయాద్యూతానికి పిలిచి ఓడించి పైబట్టలు తీయించి కింద పెట్టేస్తే ఆయన స్పృహ తప్పిపోలేదు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చి మీతో అరణ్యానికి వస్తామంటే స్పృహ తప్పి కింద పడిపోయాడు. వాళ్ళని పోషించలేనేమోనని. అది ఒక పరిపాలకునకు ఉండవలసినటువంటి సహజమైన లక్షణం. తనని నమ్మిన వాళ్ళని ఎవరిని తాను ప్రధానంగా పోషించవలసిన అవసరం ఉందో వాళ్ళని పోషించలేమోనని అంత ఆర్తి ఉన్నవాడు, పోషించలేనేమోనని. స్పృహ తప్పిపోతే ఆయనకి తెలివి వచ్చిన తరువాత శౌనకుడు అనేటటువంటి మహర్షి ఆయనతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమి ధర్మరాజా ఇంత ఆర్తి పొందావు? శరీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తెరిగి శరీరుల్ క్రూరతర బాధ పొందుదురు. ఆ రెంటిని చెరుతులార్యులు అమలిన బుద్ధిన్. ఓ ధర్మరాజా, ఒక్క విషయాన్ని నువ్వు గమనించు. రెండిటితో కలిసి ఉంటుంది ఈ శరీరం. అందుకే దీన్ని చిత్ జడ సంఘాతము అని పిలుస్తారు. చిత్తు జడ ఈ రెండు కలిసి ఉంటాయి. జడము అంటే తనంత తానుగా ప్రతిస్పందించలేని దానిని జడమంటారు. ఇప్పుడు నేను అలా ఓ పిల్లి పడుకుని ఉంటే దాన్ని తోక మీద ఇలా అన్నాను అనుకోండి, అది కయ్యని నోరు తెరుస్తుంది, కరుస్తాను స్మాన్, లేకపోతే అలా పోతుంది, అంటే మేవ్ అంటుంది, అది ప్రతిస్పందిస్తుంది. కాబట్టి అది చైతన్య ప్రాణి. జడము అంటే తనంత తాను స్పందించలేనిది. యథార్థమునకి శరీరం తనంత తాను స్పందించలేదు. ఇది ఎందుకు స్పందిస్తోంది అంటే ఇది చిత్తుతో కలిసి ఉంది. అదే భజంతి త్వాం ధన్యాహ కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. చిత్ అంటే ఆ ఆత్మశక్తి, అది ఇక్కడ నుంచి పాదాల వరకు అంతటా వ్యాపించి ఉంది ఆ చైతన్యం. ఆ చైతన్యమే పరమేశ్వరుడు. ఆ చైతన్యము శరీరము కలిసి ఉన్నాయి. అందుకే చిజ్జడ సంధి అని పేరు శరీరానికి. ఈ చిత్తు కానీ శరీరాన్ని వదిలిపెట్టేసింది అనుకోండి, ఇంకా శరీరం తనంత తానుగా ఏమి స్పందించదు. కొట్టండి, తిట్టండి, పొగడండి, ఆవలసిన వాళ్ళు రానివ్వండి, రాకూడని వాళ్ళు రానివ్వండి, దానికి ఏమి ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్ర ఉండదు. కట్టెల్లో పెట్టండి, కాల్చండి, గిల్లండి, కొట్టండి, ఐసుగడ్డ మీద పడుకోబెట్టండి, దానికి ఏమీ ఉండదు, స్పందన ఉండదు. స్పందన ఉండదు కాబట్టి జడం. చిత్తుతో కలిసి ఉంటే స్పందిస్తుంది. చిజ్జడ సంధి అంటారు. ఈ శరీరమునందు ఈ శరీరమునకు రోగములు వస్తాయి, మనసుకి రోగములు వస్తాయి, రెంటికి రోగములు వస్తాయి. కాబట్టి ఈ రెంటికి రోగములు వచ్చేటప్పుడు దాని గురించి పట్టించుకోవలసినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. ఏమిటి అవసరము అంటే ఈ శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధులను పోగొట్టుకోవడానికి బుద్ధిబలాన్ని ఉపయోగించాలి. మనసుకి వచ్చేటటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికి బుద్ధిబలాన్ని ఉపయోగించాలి. ఈ శరీరమునకు వ్యాధి రాకుండా ఎలా ఉంటుంది? శరీరమునకు వ్యాధి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది కూడా ఆయనే చెప్పాడు. అలిసిపోవడం ఒక కారణం. నిరంతరంగా ఇది బడలిపోయేటట్టుగా దీన్ని వాడుకున్నారనుకోండి, ఇది ఒక ఉపకరణం, ఈశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం. దీన్ని విపరీతంగా వాడారనుకోండి, ఇది మొరాయిస్తుంది. కొంతకాలం మీరు వాడుకోకుండా చేసేస్తారు. అంటే దీని ఎందు జ్వరం ప్రకోపిస్తే ఇంకా పని చేయదు. అప్పుడు దాన్ని పడుకోబెట్టేయాలి 4 రోజులు. మనంగా దానికి కొంత విశ్రాంతి ఇచ్చామనుకోండి, అది తేరుకుని మళ్ళీ పనిచేస్తుంది. అసలు మీరు విశ్రాంతిని ఇవ్వలేదనుకోండి, అది నేను ఇక నీతో కలిసి పని చెయ్యడం కుదరదు, నేను చెయ్యను కొన్నాళ్ళంటే. అలా మొరాయిస్తే వ్యాధి వస్తుంది. 2 ముట్టుకోకూడని వాటిని ముట్టుకుంటే వ్యాధి వస్తుంది. కొన్ని ముట్టుకోకూడని ఉంటాయి.
ప్రతి పదార్థమునందు ఒక లక్షణం ఉంటుంది, ప్రతి పదార్థానికి ఆ లక్షణం ఉంటుంది. లేదు అని మీరు అనడానికి ఉండదు. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తిని మీరు ఎక్కువసేపు చేత్తో పట్టుకుంటే మీకు రజోగుణం వస్తుంది. ఆ కత్తితో దేన్నో ఒక దాన్ని కొడదామని, నరుకుదామని, తెగేద్దామన్న ఆలోచన కలుగుతుంది. కర్ర చేత్తో ఎక్కువసేపు పట్టుకున్నారనుకోండి, దేన్నో దాన్ని ఇలా కొడదామనిపిస్తుంది. రజోగుణ ప్రకోపం. సాత్వికమైనటువంటి వస్తువుని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి, మనసు సాత్వికంగా ఉంటుంది. ఒక రుద్రాక్షమాల చేత్తో పట్టుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే శ్రీరామ 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 అంటూ ఒక మాట తిప్పడానికి ఎంతసేపు పడుతుంది అనిపిస్తుంది. లేకపోతే దీన్ని ఇలా వేలు మీద వేసుకుని నామం చెప్తూ తిప్పితే ఇది ఎలా ఉంటుంది అని తిప్పబుద్ధేస్తుంది. భగవన్నామం చెప్పాలన్న కోరిక కలుగుతుంది. ఒక్కొక్క వస్తువునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అందుకే ఏవి భగవంతుడి వైపుకి నడిపిస్తాయో అటువంటి వస్తువులతో సంగమం కలిగి ఉండాలి. లేకపోతే శరీరము రోగగ్రస్తమవుతుంది. శరీరము రోగగ్రస్తమైనప్పుడు బుద్ధినే వాడాలి. ఎందుకు ఇది రోగగ్రస్తమవుతోంది, ఏ కారణం చేత ఈ రోగం దీనికి వచ్చి ఉంటుంది ఆలోచించి ఆ రోగం పోవడానికి కావలసినటువంటి స్థితిని బుద్ధి చేత వాడాలి. అంతేగాని బెంగ పెట్టేసుకుంటే శరీరానికి వచ్చిన అనారోగ్యం పోదు కదా, పెరిగిపోతుంది. బెంగ చేత పోదు, బుద్ధిని వాడడం చేత పోతుంది. బుద్ధిని వాడినప్పుడు ఓ 10 రూపాయలు ఖర్చు అవుతాయి, 10 రూపాయలు ఖర్చు అయిపోయాయని బెంగ పెట్టుకుంటే వ్యాధి పోదు. 10 రూపాయలు పోవడం కూడా వ్యాధి యొక్క లక్షణం. కాబట్టి 10 రూపాయలు పోతే పోయాయి అని బుద్ధితో దీనికి నేను కొంతకాలం విశ్రాంతినివ్వవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఆ వ్యాధిని తగ్గించుకుని మళ్ళీ పూనికతో పనిలోకి వస్తుంది. అప్పటి వరకు నేను వేచి ఉండాలని కొద్దిగా ఎదురు చూడగలిగిన లక్షణం ఉండాలి. అంతేకాని మృత్పిండల్లా కొద్దిగా అనారోగ్యం రాగానే ఇక నేల మీద పడిపోయిన మట్టి ముద్దలా ఉండకూడదు. మీరు చూడండి, చాలామందిలో ఒక లక్షణం ఉంటుంది, శరీరం అన్న తర్వాత అనారోగ్యము రాకుండా ఉండదు. అసలు దీని అంత సున్నితమైనటువంటి అమరిక ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేదు. అంత సున్నితమైనటువంటి విషయాలతో ఇది ఉంటుంది. అన్ని సున్నితమైన విషయాలతో ఉన్నప్పుడు నీ తప్పు వలననే దాంట్లో దోషం వస్తుంది, రోగం వస్తుంది. రోగము అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది ఈశ్వర సృష్టి కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈశ్వర సృష్టి స్పష్టము, అది సమస్యారహితము, దాని మీద సమస్యలు లేవు. సమస్యలు ఎక్కడొచ్చాయంటే మనిషి యొక్క మేధస్సులోంచి వచ్చాయి. అక్కర్లేని పనులు వీడు చేసి తెచ్చుకున్నాడు, ఈశ్వరుడు ఇచ్చింది కాదు. కానీ వీడేం చేస్తాడంటే తప్పు తను చేసి ఈశ్వరుడి మీద నెట్టేస్తాడు. నాకు ఈ రోగం ఎందుకు పెట్టాడంటాడు. ఎందుకు పెట్టాడంటే నిన్ను ఎవరు చేయమన్నాడు ఆ పని? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు నుంచి తెల్లవారకట్ట ఓ అరగంట నడిచుంటే నీకు మధుమేహం ఎందుకు వస్తుంది? నా ఒళ్ళు బాగుంది కదా అని నడవడం మానేశావు, మధుమేహం వచ్చింది, ఇప్పుడు చచ్చినట్టు నడుస్తున్నావు. ఈ బుద్ధి నీకు ముందుంటే మధుమేహం వచ్చేది కాదు. ఈశ్వరుణ్ణి ఎందుకంటావు? నీకు ఆయన ఇచ్చిన శరీరాన్ని ఎక్కడ వాడావు? నువ్వు సక్రమంగా దానికి వ్యాయామం ఏమి ఇచ్చావు? ఇవ్వలేదు కాబట్టి పాడైంది. ఈశ్వరుణ్ణి ఎందుకు నింద చేస్తావు? నింద చేయకు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలో అది చెయ్యి బుద్ధిబలంతో. దీన్ని ఇలా వాడాలి అని వాడుకో. అంతేకాని దాని గురించి బెంగ పెట్టుకు చతికిల పడిపోతే అసలేమీ చేయలేవు. నువ్వు ఎందుకు పడిపోయావు? ఇది శౌనకుడి ప్రశ్న. మహాభారతం ఎందుకు వింటామంటే ఎప్పుడో ధర్మరాజు గారికి చెప్పడం కాదు, ఇప్పటికీ ఎప్పటికీ మనకు అది జవాబు. చాలామంది విషయంలో మీరు చూడండి, ఆరోగ్యంగా ఉన్నంతకాలం వాళ్ళంత ఉత్సాహవంతులు మీకు కనపడరు. కించిత్ అనారోగ్యం రానివ్వండి, వాళ్ళంత చతికిల పడిపోయే వాళ్ళు ప్రపంచంలో వేరొకరు. రెండూ కూడా రెండు తీవ్రమైనటువంటి కోణాలు. అంత అత్యుత్సాహమూ పనికిరాదు, అంతటి నిరాశావాదమూ పనికిరాదు. అనారోగ్యం వచ్చింది శరీరానికి, అంత చతికిల పడిపోక్కర్లేదు. దానికి తగిన విశ్రాంతి దానికి ఇచ్చి జాగ్రత్తగా ఎదుర్కొనే ప్రయత్నం చెయ్యాలి. అది బుద్ధిమంతుడి లక్షణం. బుద్ధితో తట్టుకోవాలి. రెండు, మనసుకి కష్టం వస్తుంది. మనసు పైకి శరీరంలా కనపడదు, కానీ దానికో కష్టం వస్తుంది ఒకప్పుడు. ఏదో నువ్వు అనుకోనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. 365 రోజులు మనం బ్రతికినన్నాళ్ళు ఒకేలా బ్రతకడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకప్పుడు నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తలుపు తీసి నువ్వు మాట్లాడావు. ఓ 4 నెలలు నీ ఇంటికి ఎవరిని రాకుండా ఉంచవలసిన సందర్భం కూడా నీకు రావచ్చు ఒకప్పుడు. నువ్వు చతికిల పడిపోక్కర్లేదు దానికి. నీకు వచ్చిన దానిని ఎందుకు వచ్చిందో, అది ఎంత మంగళప్రదమో ఎంత శుభప్రదమో, నీకు అది ఎంత కర్తవ్యతానిష్టతో కూడుకున్నదో చూసుకుని నువ్వు సంతోషంగా ఇంకొక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలంతే.
తప్ప ఏదో మనసుకో చిన్న కష్టం వస్తుందో, కష్టం అనేటటువంటిది మనసుకి శరీరం అంతా బాగుంది, ఆరోగ్యం బాగుంది, రక్తపోటు లేదు, ఏమీ లేదు, కానీ మనసు బాధపడే సంఘటన ఏదో జరిగింది. ఏదో జేబులో పెట్టుకున్న పరుసు దేవాలయంలో కొట్టేశాడు ఎవరో. అరే దేవాలయంలో పరుసు పోయిందిరా, బాధపడింది, మనసు బాధపడింది. వెంటనే బుద్ధి చేత నువ్వు ఆలోచన చేస్తే నీకో సంతోషం కలుగుతుంది. నీ జేబులోని పరుసు, నువ్వు ఆ పరుసులోని డబ్బు కూడా ఎవరివి? నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళావో వాడివి. నీకే 2 కొడుకులు ఉన్నారు. ఓ కొడుకు దగ్గర 10,000 ఉంది, ఓ కొడుకు దగ్గర 2,000 ఉంది, నీ దగ్గర 5,000 ఉంది. 2,000 రూపాయలున్న కొడుక్కి 10,000 రూపాయలు అత్యవసరంగా కావలసి వచ్చింది. నువ్వు నీ దగ్గర 5,000 ఇచ్చి ఇంకెంత కావాలరా? 3,000 కావాలా? ఒరే పెద్దాడా ఇలారా 3,000 వాడికి అన్నావు. కొడుకు పెద్దవాడు 3,000 రెండో వాడికి ఇచ్చాడు. ఒరే వాడికి 3,000 ఇచ్చేయాలి సుమా అంటావా? పెద్దవాడు ఇవ్వాలి, అందుకని ఒరే ఇయ్యి, ఓ 3,000 అన్నాడు. ఒకనాడు అవసరం అవుతుంది, చిన్నవాడితో పెద్దవాడికి ఇప్పిస్తావు. నీ కొడుకులు నీ వాళ్ళు, నీ కొడుకుల సొత్తు నీది, నీ సొత్తు నీది, ఇది నీది అని నీవు అనుకున్నప్పుడు నీ కొడుకుల సొత్తు పట్ల నువ్వు స్వతంత్రంగా ఇప్పించావా లేదా? నేను నా జేబులో పరుసు అన్నీ పరమేశ్వరుడు అని ఉపన్యాసాలు చెప్తున్నాను. చెప్పినప్పుడు పరమేశ్వరుడు నన్ను చూడగానే ఒరే వీడేరా రోజు చెప్తాడు, ఈశ్వర అన్నీ నీవంటుంటాడు వీడే, అందుకని వీరే వాడికి పాప అవసరం ఉంది, వాడు నీ జేబులో చెయ్యెట్టి తీసుకుంటాడు, నీకు తెలియకుండా చూస్తాను, వాడు పట్టుకుపోతాడు అని వాడికి ఇప్పించేశాడు. ఇప్పుడు ఆ గుడికి వచ్చిన వాళ్ళందరిలో కల్లా ఈశ్వరుడికి దగ్గర వాడు ఎవరు? నువ్వే. కాబట్టి అంత సంతోషంగా నీ డబ్బు వాడికి ఇప్పించాడు. పెంకివాడు ఉంటాడు, నాది నాదే అన్నవాడు ఉంటాడు, వాడి డబ్బు నీదేరా బాబు నాకెందుకు వద్దంటాడు తండ్రి. మాట వినని వాడిది పుచ్చుకుంటాడా, వినేవాడిది పుచ్చుకుంటాడా? కాబట్టి ఇప్పుడు నువ్వు ఈశ్వరుడికి చాలా దగ్గరవాడివి, బుద్ధితో ఆలోచించావు, ఎంత సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతావు. ఈశ్వరా నేను నీకు దగ్గరయ్యాననడానికి ఇదొక ఉదాహరణ. అది సంతోషంగా వెళ్ళిపోయి ఈ విషయాన్ని నలుగురికి చెప్పుకుని, అవునో ఈశ్వరుడు తీసుకున్నాడు పరసలో డబ్బున, నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ భీమ్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ అని రుద్రం చెప్పడం ఎందుకు? నమచ్చోరాయిచ దొంగ రూపంలో తీసుకుంటాడు ఒక్కొక్కసారి నీకు తెలియకుండా, ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టు. కాబట్టి చోరుడి రూపంలో ఈశ్వరుడే తీసుకున్నాడు ఎవరికో ఇవ్వడానికే నువ్వు అనుకుంటే, నేను ఈశ్వరుడికి దగ్గరయ్యానన్న భావనతో నువ్వు సంతోషాన్ని పొందావా లేదా? బుద్ధి చేత ఆలోచించి మనసుకు వచ్చిన కష్టాన్ని పోగొట్టుకోవాలి, శరీరానికి వచ్చిన కష్టాన్ని రోగాన్ని బుద్ధినే ఉపయోగించి పోగొట్టుకోవాలి. రెండిటికీ బుద్ధి ఆధారం. ధర్మరాజా ఇలా చతికిలబడిపోయావేంటి? ధర్మానుష్ఠానము గొప్ప కాదు, ధర్మానుష్ఠానమునందు వచ్చేటటువంటి వైక్లభ్యములను తట్టుకోవడానికి శక్తి కావాలి, దానికి సహనం కావాలి. సహనం అంటే బండ ఓర్పు కాదు, విచక్షణతో ఓర్పు, ఉత్సాహంతో ఓర్పు, సిద్ధాంతమెరిగి ఓర్పు. కాబట్టి అది ఎందుకు కోల్పోయావు నువ్వు? ఈ సహనాన్ని నీకు పోతే ధర్మమునందు అనురక్తి పోతుంది. కాబట్టి నువ్వు బుద్ధిని ఉపయోగించాలి. ఎంత అద్భుతంగా మాట్లాడారో చూడండి. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, భారతీయ ఋషులు కన్నా గొప్ప సైకియాట్రిస్టులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా అనిపిస్తుంది. ఇంతకన్నా మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉంటారండి? ఏ ఋషి మాట్లాడనివ్వండి అలా ఉంటుంది. కాబట్టి అని నీకు ఉన్నది పోయిందని, ఇప్పుడు లేదని, ఎవరినో ఏదో పోషించడానికి ఏదో కావాలని, అది లేకపోతే చెయ్యలేనని నీ మనసులో తృష్ణ కలిగిందేమో ధర్మరాజా, పరిశీలించు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడు ఏది ఎంత అవసరమో అంత ఉండడం. అది తప్పు లేదు, దాన్ని ఉండవలసిన కోరిక ఒకటి ఉంటుంది. అసలు ఏ కోరిక లేకుండా బతకండి అని చెప్పరు, అది తప్పు. గృహస్థు అలా ఉండాలని ఎవ్వరూ చెప్పకూడదు, గృహస్థు అలా ఉండాలని చెప్పకూడదు, గృహస్థు అలా ఉండకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడానికి వీలు లేదు, అలా ఉండకూడదు. గృహస్థులా బ్రతకాలి. గృహస్థుకి కోరికలు ఉండాలి. నాకో కొడుకు ఉండాలని, నాకో కూతురు ఉండాలని, నా కూతురు అల్లుడు చక్కగా సంతోషంగా ఉండాలని, నాకు మనవలు పుట్టాలని, నాకు మునిమనవలు పుట్టాలని, వాళ్ళని నేను చూడాలని నేను కోరుకోవాలి. అది మహదైశ్వర్యం. నా ఇంట పసిపిల్లల ఏడుపు పరమేశ్వరుడు నన్ను మెచ్చి ఇచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి వరం. అలా ఏడిచే పిల్లలు లేక కోట్లున్న వాళ్ళు ఏడుస్తున్నారు, పక్కకెళ్ళి కళ్ళొత్తుకుంటున్నారు. నా ఇంట అలా ఏడవలసిన అవసరం లేకుండా పసిపిల్లల ఏడుపు వినపడడం పరమేశ్వరానుగ్రహానికి ప్రతీక. నేను తాతనవడం ఈశ్వర కృప. కాబట్టి
ఎక్కడ ఈశ్వరుడు ఏది ఇచ్చాడో నువ్వు ఏది కోరుకోవాలో అది కోరుకోవాలి. కోరిక కోరడం తప్పు కాదు, అపరిమితమైన కోరికలు ఉండడం తప్పు. అది తృష్ణ. కోరికకి తృష్ణకి తేడా ఏమిటి అంటే, చెప్పులు వేసుకోవడం కోరిక, చీనాంబరాలు కట్టుకోవాలనుకోవడం తృష్ణ. చెప్పులు వేసుకోవడం కోరిక అని నేను ఎందుకన్నానో తెలుసా? నా దగ్గర ఎంత డబ్బు ఉండనివ్వండి, నా పాదానికి సరిపడనంత మాత్రమే వేసుకుంటాను చెప్పు. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయండి, బొత్తిగా అంత సైజు ఎందుకు, పెద్ద చెప్పులు ఇవ్వండి అని వేసుకుంటానా? వేసుకోను. ఒక్క 20 రూపాయలు తక్కువ వచ్చాయండి, ఓ అంగుళం తక్కువ ఉన్నా పర్వాలేదు, చిన్న చెప్పులు ఇవ్వండి అని వేసుకుంటానా? వేసుకోను. ఖచ్చితంగా నాకు సరిపోయినంత చెప్పులే నేను వేసుకుంటాను. తనకు సరిపోయిన సైజు చెప్పులు వేసుకోవడం ఎలాంటిదో కోరిక ఉండడం అలాంటిది. కోరిక అలా ఉండాలి. తృష్ణ, నీకు ఒక నూలు పంచి ఉంటే చాలు, చక్కగా కట్టుకుని వెళ్ళొచ్చు. అది కాకుండా కాశ్మీర్ పట్టు పంచొక్కటి నాకుంటే ఎంత బాగుండో అరణ్యకాండ చెప్పడానికి అనుకుంటే నేను అరణ్యకాండ చెప్పడానికి అనర్హుండి. నీకు కాశ్మీర్ పట్టు పంచి ఎందుకు భారతం చెప్పడానికి? నీకు పంచెల చాపు ఉంటే చాలు. దానికి ఎంత అంచు ఉండాలి? దానికి భారతానికి సంబంధమే లేదు, అంచు ఉంటే చాలు కాదు. తృష్ణకి కోరికకి ఉండే తేడా ఇది. ఈ రెండిటికి మధ్యలో ఉన్న చిన్న సరిహద్దు చెరిగిపోయిందా, మరిచిపోయావా? నాకు అనుమానంగా ఉంది ధర్మరాజా. అది సర్వదోషములకాస్పదం, అది దురితక్రియానుబంధంబులకు మొదలు నిరంతర దుఃఖప్రదమని మదితలచి తృష్ణబాతురు సుమతుల్. సుమతుల్ మంచి మతి కలిగినటువంటి వారు, బుద్ధి కలిగినటువంటి వారు ఒక మాట అంటారు, ఆ తృష్ణ సర్వదోషములకాస్పదము. ఆ తృష్ణ అన్నది ఉందే అంటే దానికి అంతేం ఉండదు. ఎంత నాకుండాలన్న దాని విషయంలో ఏ విధమైనటువంటి ఆలోచన ఉండదు. ఇంకా ఉండాలి. ఎంత ఉండాలి? దానికి అర్థమేముంది? ఒక పశువు తన పిల్లలకి అన్నం సంపాదించుకోవడం రాగానే వదిలిపెట్టేస్తుంది. ఓ పక్షి ఎగరడం వచ్చి ఆహారం సమకూర్చుకోవడం రాగానే తన పిల్లను వదిలేస్తుంది. ఒక్క మనుష్యుడు మాత్రం ఎన్ని తరాలకైనా సరే కావలసినంత తానే సంపాదించి దాచేస్తానంటాడు. కారణం, డబ్బు అనేటటువంటిది ఒకటి మాధ్యమం వచ్చింది కాబట్టి. కడుపుకి తినడం అన్న మాటే వస్తే ఎవడు ఎంత దాస్తాడు? డబ్బన్న మాటకు అర్థమే ఉంది. ఎంత దాచినా దాచాలని అనిపిస్తుంది. ఇంకా పనికొస్తుంది, ఇంకా పనికొస్తుంది, ఇంకా పనికొస్తుంది. అందుకే అర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే సుఖ భోగ ఉపకరణ సంచయము. దాన్ని అర్థం అంటారు. భోగములను అనుభవించడానికి కావలసినటువంటి సమస్త సముదాయముల యొక్క రాశికి అర్థమని పేరు. ఇప్పుడు మీరు ఎన్ని సంపాదించుకుంటూ వెడుతున్నా ఇక చాలు అని అనిపించదు. డబ్బు తృష్ణ పక్క పక్కన పెట్టారనుకోండి, ఈ రెండు చాలన్న మాటతో ఆగవు. ఇవాళకు కోరిక కోరాడు, దానికి తగ్గ డబ్బు తెచ్చాడు, ఈ కోరిక తీరింది, మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది, ఆ కోరిక తీర్చడానికి మళ్ళీ డబ్బు పట్టుకొస్తాడు, ఆ డబ్బు కోసం మళ్ళీ పరిగెడతాడు, మళ్ళీ పరిగెత్తి మళ్ళీ డబ్బు పట్టుకొస్తాడు, మళ్ళీ పోస్తూ ఉంటాడు, మళ్ళీ తీరుస్తూ ఉంటాడు, మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు, మళ్ళీ తెస్తూ ఉంటాడు. తృష్ణ అంటే ఆర్పజాలనిది. తృష్ణ అన్న మాట వినగానే మీకు ఒకటి గుర్తు రావాలి, మృగతృష్ణ. నిజమైన తృప్తి దానిలో లేదు. మృగతృష్ణ ఏం చేస్తుందంటే పరిగెత్తించి పరిగెత్తించి చంపేస్తుంది. అందుకే ఇది చూడండి, ఇప్పటికే మరీచికలు అంటారు. మరీచిక అని అవి ఇప్పటికీ కూడా మరువాటము అని ఇసుకతో కూడినటువంటి ప్రదేశాలు, ఎడారులు. అందుకే అక్కడ ఉండేటటువంటి వాళ్ళనే మారువాడీలు అంటారు. మారువాడీలు అంటుంటాం కదా మనం. ఆ ఇసుక ఎడారి ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది. రాజస్థాన్ ప్రాంతంలో ఉంటుంటారు కాబట్టి అక్కడ మృగతృష్ణ అని ఉంటుంది. మృగతృష్ణ అంటే మృగమునకు దాహం వేస్తుంది, అది తలెత్తి చూస్తుంది, దూరంగా నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది. అక్కడ నీళ్లున్నాయని దాహంతో పరిగెడుతుంది ఇసుకలో. ఆ పరిగెత్తడంలో దాహం ఎక్కువైపోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ చెరువు ఇంకా ముందుకెళ్ళి ఉన్నట్లు కనపడుతుంది. మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ పెడుతుంది, మళ్ళీ అక్కడికి పరిగెడితే మళ్ళీ ముందుకెళ్ళినట్టు కనపడుతుంది. ఆ నీటి కోసం పరిగెత్తి 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 ఆఖరికి ఆ మృగతృష్ణయందు నీళ్లు దొరకనే దొరకవు. అది పరిగెత్తి పరిగెత్తి స్పృహ తప్పి శరీరాన్ని విడిచిపెట్టి చచ్చిపోతుంది. తృష్ణ మృగతృష్ణ, దాని వలన సుఖం ఉండదు, తాను అనుభవించేది ఏమీ ఉండదు, పరిగెడుతూ ఉంటాడు అంతే. అలా పరిగెత్తి 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 పరిగెత్తి
ఎంత సంపాదించావన్నదాన్ని కాదు, ఈశ్వరుడు ఏం చూస్తుంటాడంటే ఎలా సంపాదించావన్నదాన్ని చూస్తుంటాడు. ఎలా సంపాదించావన్నది నీ జీవుడితో కారణంగా వస్తుంది. ఎంత సంపాదించావన్నది శరీరం పడిపోయాక బిడ్డలు గెలిపోతుంది. ఎంతో సంపాదించాడు, కడుపున ఎంతమంది పుట్టారో అంతమంది పెట్టి భాగించి తీసుకుంటారు. ఎలా సంపాదించావన్నది జీవుడి వెంట పాపంగా వెళ్ళిపోతుంది, దానికి అనుభవిస్తాడు ఉత్తర జన్మల్లో. అందుకని మృగతృష్ణ పరిగెత్తి పరిగెత్తి ఉపయోగం లేదు. ఆ పరుగులో ఏమైపోతుందంటే ధర్మరాజా, అది సర్వదోషముల కాస్పదము, అన్ని దోషములు దాని ఎందే ప్రవర్తిల్లుతాయి. అది మది దురిత క్రియానుబంధంబులకు మొదలు, మనసులో సమస్తమైన చెడ్డ పనులు చెయ్యాలనేటటువంటి తలంపు కలగడానికి కారణము అక్కడే ఉన్నది. నిరంతర దుఃఖప్రదమది. అది ఎప్పుడూ సంతోషదాయకం కాదు. అలా దుఃఖ కారణమై తను బడలిపోతుంటాడు, అలిసిపోతుంటాడు, పరిగెడుతుంటాడు, తిరుగుతుంటాడు. వస్తే ఒక భయం, దీన్ని ఎలా నిలబెట్టుకోవాలని, పోతే ఒక భయం పోతోందని. అసలు అది సుఖానికి ఎప్పుడు కారణమైంది? చెప్పుగా ఉన్నప్పుడు సుఖానికి కారణమైంది. నీ కోరికకి ధర్మబద్ధమైన కోరికలు కొన్ని ఉంటాయి. నేను అన్నానికి ఒకటి దగ్గర చెయ్యి చాపకూడదు, ఆ అన్నానికి నాకు ద్రవ్యం ఉంటే. నేను ఉండడానికి ఓ ఇల్లు ఉండాలి, ఆ ఇల్లు ఉంటే. నేను కట్టుకోవడానికి బట్ట ఉండాలి, బట్ట ఉంటే. నా కొడుక్కి నేను కొంత ఇవ్వాలి, అలా నేను దాయగలిగితే. నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా నా కనీస అవసరాలు గడిచిపోతే, నేను కడుపులో మనసులో సుఖంగా ఉంటే, నాకన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఇంకొకడు లేడు. తృప్తి చేత ఐశ్వర్యం తప్ప బాహ్యంలో ఉన్నదాని చేత ఐశ్వర్యం ఎలా ఉంటుందండి? బాహ్యంలో ఎన్నో ఉండొచ్చు, నువ్వు అనుభవించింది ఎంత నాకు చెప్పు. నువ్వు ఏం సుఖంగా ఉన్నావు? ఏమైనా సంతోషంగా ఉన్నావా? నువ్వు బయటికి వస్తే నలుగురు నిన్ను చూసి ధర్మాత్ముడండి అంటారా, కీర్తివంతుడండి అంటారా, ఆయనలా బ్రతకమని ఎవరైనా అంటారా, నిన్ను ఆదర్శంగా ఎవరైనా తీసుకుంటారా? అంతవరకు ఎందుకు నువ్వు శరీరం వదిలిపెట్టేస్తే తమంత తాముగా అన్నం తినకుండా ఒక్క 10 కుటుంబాలు ఉంటాయా? ఏమన్నం సహిస్తుందండి? ఏం వండుకుంటాం? ఎంతటి మహానుభావుడండి వెళ్ళిపోయాడు ఆయన, ఏమన్నం సహిస్తుంది అని. ఇంకా పక్కింట్లోంచి శవం తీలేదని వాళ్ళు పలహారం చేయకుండా ఉండడం కాదు, నువ్వు శరీరం వదిలేశావని అన్నం సహించక అన్నం వండుకోకుండా ఉండిపోయిన కుటుంబాలు ఒక్క 10 ఉండేటట్టుగా బ్రతకగలిగావా? అథవా 5 కుటుంబాలు. ఏం సహిస్తుందండి వాళ్ళ అన్నమా? ఏమన్నం తిన్నాం అని 2 రోజులు మతి లేకుండా ఒక్క 5 కుటుంబాలు అలా ఉండిపోయేటట్టుగా నువ్వు జీవించగలవా? ధన్యుడు. నీ బ్రతుకు ఒక అర్థం ఉంది. అలా లేదు. ఏ 60 ఏళ్ళు ఉన్నావా, 70 ఏళ్ళు ఉన్నావా, 80 ఏళ్ళు ఉన్నావా, ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఏమిటి సాధించినట్టు? ఎవరి కొరకు బ్రతికినట్టు ఆ బ్రతుకు? ఏ ధర్మం ఆచరించినట్టు? ఎవరికి ఆదర్శవంతమైనట్టు తాను? కాబట్టి అది దుఃఖప్రదం. ఏదో సంతోషపడతాను అనుకుంటున్నాడు కానీ దుఃఖాన్ని అనుభవిస్తాడు ఆ తృష్ణతో ధర్మరాజా. కాబట్టి దుఃఖప్రదమని మదతలచి తృష్ణ బాతురు సుమతులు, అది మనసులోకి రాకూడదని తృష్ణ దగ్గరికి రానివ్వరు. ఎవరు మంచి బుద్ధి కలిగిన వాళ్ళు తృష్ణని దూరంగా పెడతారు. కోరిక ఉండడం తప్పు కాదు, కోరిక ఉండవచ్చు. కాబట్టి ఇవి విని ధర్మరాజు గారు అన్నాడు, ధనం వలన చాలా ఇబ్బందులు ఉన్నాయన్నాడు కదా శౌనకుడు. ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద ఉన్న జంతువులు కూడా దేని వంక చూస్తూ ఉంటాయంటే మాంసం కోసం చూస్తూ ఉంటాయి. అది చాలా పెద్ద మాట సుమండి. మీరు జాగ్రత్తగా పసిగడితే మీరు అసలు ఆ ఒక్క మాట చాలు జుగుప్స కలగడానికి. ఆకాశంలో గ్రద్ద ఎగురుతూ ఉంటుంది, దాని చూపు మాంసాన్ని చూస్తూ ఉంటుంది. కోడిపిల్ల యొక్క అందాన్ని, దాని బుజ్జితనాన్ని, అది అమ్మ వెంట పరిగెత్తే అమాయకత్వాన్ని, ఏమీ తెలియనటువంటి దాని పసితనాన్ని అది చూడదు. దాన్ని ముక్కుతో కొట్టి చీరేసి ఆ మాంసం తినేయడం ఎంత తేలికో. ఇంత మాంసం ఉంటుంది, ముద్దగా గుజ్జు మాంసం, లేత మాంసం ఎంత బాగుంటుందో, దీన్ని తినాలని గ్రద్ద చూస్తుంది. అక్కడే పెడుతున్న కుక్కకి దానిలో మాంసమే కనపడుతుంది, పిల్లికి దానిలో మాంసమే కనపడుతుంది. ఇంకొక 6 నెలల్లో ఇది పెద్దదైతే వర్షాకాలం వచ్చేటప్పటికీ అని యజమానికి దానిలోని మాంసమే కనపడుతుంది. ప్రతివాడికి దానిలోని మాంసమే కనపడుతోంది.
అది తింటోంది, తిరుగుతోంది. దాని కాళ్ళతో పెంటపోగుని ఇలా ఇలా దులిపి పురుగులు తిని మాంసం పెంచుకుంటోంది. ఎవరి కోసం? ఆ కుక్క ఎత్తుకుపోతుందో, ఆ పిల్లి ఎత్తుకుపోతుందో, యజమాని తింటాడో, లేకపోతే అదిగో గ్రద్ద ఎత్తుకుపోతుందో. కనపడ్డ వాటన్నిటికీ దానిలోని మాంసం కనబడినట్టు డబ్బున్న ప్రతివాడికున్న డబ్బే కనబడుతుంది చూసే వాళ్ళందరికీ. దాన్ని తిందామని చూస్తారు. ఎవడో ఎక్కడో ఉంటాడు ధర్మాత్ముడు, వాడికి ఒక్కడికే అది అక్కర్లేదు తప్ప డబ్బుండి సుఖపడతాననుకుంటున్నావేమో, అది దానికోసమే చూస్తారు, వాడి గురించి కాదు. ఆ డబ్బు కావాలి. అందుకని డబ్బు దుఃఖహేతువు. ధనం లేదు, ధనం లేదు, ధనం లేదంటావేం ధర్మరాజా? ధనం లేదని ఏడుస్తావేంటి? తప్ప ఆ మాట రాకూడదు. ధర్మానికి ధనానికి సంబంధం లేదు, ధర్మము కాపాడుతుంది. ధనం లేదంటావే? అమ్మో, ఎంత పెద్ద మాట వాడాడండి మహానుభావుడు. అసలు సుఖంగా ఉండడానికి హేతువేది? ధర్మమే. కాబట్టి ధర్మబద్ధమైన ధనము కూడా ధర్మముతో సమానమే. కాబట్టి దాని గురించి బెంగ పెట్టుకోకని చెప్తే ధర్మరాజు గారు అన్నాడు, నేను డబ్బు లేదని బెంగ పెట్టుకోలేదయా, నా ధర్మం పోతోందనే నేను బెంగ పెట్టుకుంటున్నాను. ఎందుకు పోతుంది నా ధర్మం అంటావా? అర్ధలాభాపేచ్ఛ నాకెన్నండు లేదు, మహీసురాగ్రగణ్యుల నచ్చుగ్ర కాననాంతరమున ఎవ్విధంబున భరియుంతు నొక్కొయని ఇప్పుడు వగచద అనవద్య గుణయుక్తి అనగా మా ఎట్టి గృహస్థ తతికి పోష్యుల నెయ్యడ బ్రోవక యుండను విప్రుల అతిథుల హృదయ పుత్సజనునే నిజ ధనంబు సంవిభాగించి ఈవలయు సాధురక్షవలయజేయ అభిమతాశ్రమంబులందు గృహస్థాశ్రమంబకాద యుత్తమంబు వినగా. నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా శౌనక? నేనేదో సుఖపడడానికి డబ్బు లేదు, నేను సంతోషాలు అనుభవించడానికి డబ్బు లేదని నేను ఏడవట్లేదు. నేను ఏ ఆశ్రమంలో ఉన్నానో ఆ ఆశ్రమానికి సంబంధించిన ధర్మం పోతోందని ఏడుస్తున్నాను. ఎందుకని? ధర్మము రెండిటిని ఆశ్రయించి ఉంటుంది. వర్ణము, ఆశ్రమము. వర్ణాశ్రమ ధర్మాలు అంటారు. అందుకే ఏ వర్ణము వారికి ఆ ధర్మం ఉంటుంది. మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పరమేశ్వరుడు ఇన్ని వర్ణములను సృజించి కొన్ని వర్ణముల వారు నన్ను చేరడానికి వీలు లేదని తలుపులు మూయలేదు. ఏ వర్ణము వారు ఆ వర్ణధర్మాన్ని పోషిస్తే వాళ్ళందరూ ఇంద్రసభలో ఉంటారన్న విషయం మీరు సభాపర్వంలో విన్నారా లేదా? అందరూ బ్రాహ్మణులైతేనే తరిస్తారని ఎక్కడా పరమేశ్వరుడు చెప్పలేదు. అసలు మీతో నేను ఒక వాక్యం చెప్తాను, మీరు తర్వాత ఆలోచించండి. అసలు నిజంగా తరించడానికి చాలా కష్టమైన జన్మ అంటూ ఉంటే బ్రాహ్మణ జన్మ ఒక్కటే. చాలా కష్టం తరించడానికి ఏది అంటే బ్రాహ్మణ జన్మ. చాలా తేలిక తరించడానికి ఏది అంటే 4వ వర్ణం. వాళ్ళు తరించినంత తేలికగా ఎవ్వరూ తరించలేరు. కాబట్టి ఏ వర్ణమునకు ఆ ధర్మం ఉంటుంది, ఏ ఆశ్రమమునకు ఆ ధర్మం ఉంటుంది. ధర్మము లేని ఆశ్రమం లేదు. నేను ఈ ఆశ్రమంలో ఉన్నాను కాబట్టి నాకు ఏ ధర్మం లేదండి అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. బ్రహ్మచారికి ధర్మం ఉంది, గృహస్థుకి ధర్మం ఉంది, వానప్రస్థుకి ధర్మం ఉంది, సన్యాసికి ధర్మం ఉంది. సన్యాస ధర్మాన్ని 100కి 100 పాళ్ళు అనుష్ఠించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. 90 ఏళ్ల వయస్సులో కూడా పాదచారి అయ్యి వెళ్ళారు తప్ప వాహనం ఎక్కలేదు. అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వారి ధర్మాన్ని గొప్పగానే చెప్పుకుంటాం. దండక మండలాలు విడిచి ప్రయాణించలేదు. ఎక్కితే శిష్యులు మోసిన పల్లకి, లేకపోతే పాదచారి అయి వెళ్ళారంతే. ఆఖరికి రామేశ్వరం వెళ్ళవలసి వచ్చినా సరే, సముద్రాన్ని దాటవలసి వస్తే, ఆ పాయ దాటి వెళ్ళవలసి వస్తే, ఆ రైలు పట్టాల మీద ఒక్కొక్క దాని మీద అడుగు తీసి అడుగు వేస్తూ అంత జోరుగాలిలో సత్యదండాన్ని కమండలాన్ని విడిచిపెట్టకుండా బట్ట చుట్ట పెట్టుకుని నూనె పడినటువంటి ఆ అడ్డంగా ఉన్న కొయ్యల మీద కాలు జారిపోతుందేమోనని భారతదేశమంతా ఉత్కంఠగా చూస్తున్నప్పుడు కూడా పరాయి ప్రభుత్వం నయం వారి ధర్మాన్ని చూచి అట్నుంచి ఇట్నుంచి రైళ్ళు ఆపింది. దాని మీద నడుస్తూ వెళ్ళారు తప్ప ఆయన రైలు ఎక్కి రామేశ్వరం వెళ్ళలేదు. అంతటి ధర్మానికి ఆయన కట్టుబడ్డారు. సన్యాసికి ధర్మం ఉంది, గృహస్థుకి ధర్మం ఉంది, బ్రహ్మచారికి ధర్మం ఉంది, వానప్రస్థకి ధర్మం ఉంది. ఇక్కడ ధర్మరాజు గారు ఒక మాట అంటున్నాడు, 4 ఆశ్రమములలో ఏ ఆశ్రమము గొప్పది? గృహస్థాశ్రమమే గొప్పది. బ్రహ్మచారి కన్నా, వానప్రస్థు కన్నా, సన్యాసి కన్నా గొప్పవాడు గృహస్థే. మిగిలిన 3 గృహస్థు తర్వాతే. వాళ్ళు 3 గృహస్థు కన్నా గొప్పవాళ్ళు కారు.
నేను చెప్పట్లా, భారతం చెప్తోంది. భారతంలో ధర్మరాజు గారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు, కోటేశ్వరరావు గారు కాదు చెప్తున్నది, మీరు తప్పు పట్టడానికి. ఎందుచేత గృహస్థాశ్రమం గొప్పది? గృహస్థాశ్రమం లేనినాడు సన్యాసికి అన్నం లేదు, గృహస్థాశ్రమం లేనినాడు బ్రహ్మచారికి అన్నం లేదు, గృహస్థాశ్రమం లేనినాడు వైరాగ్యంతో అడవిలో కూర్చోవడానికి వానప్రస్థం లేదు. 3 ఆశ్రమాలకి ఆది బిందువు గృహస్థాశ్రమమే. గృహస్థాశ్రమంలో గృహస్థు ఉన్నాడు కాబట్టి సన్యాసి భవతి భిక్షాందేహి అంటే భిక్ష పెట్టడానికి ఉన్నాడు, లేకపోతే సన్యాసి శరీరం ఎలా నిలబడుతుంది? గృహస్థు ఉన్నాడు కాబట్టి ఆయన పశువులకి పెడుతున్నాడు, పక్షులకి పెడుతున్నాడు, క్రిమికీటకాదులకు కూడా పెడుతున్నాడు, భూతబలి, అతిథి సత్కారం చేస్తున్నాడు, ఇంటికి వచ్చినటువంటి వాడికి అన్నం పెడుతున్నాడు, తల్లి తండ్రిని పోషిస్తున్నాడు, సంతానోత్పత్తి చేస్తున్నాడు, పిల్లల్ని పోషిస్తున్నాడు, ధర్మ మార్గమునందు నడిపిస్తున్నాడు, ఉపనయనం చేస్తున్నాడు, శాస్త్ర ప్రబోధం చేస్తున్నాడు. 10 మందికి పనికొచ్చేటట్టుగా నిలబడేటటువంటి ఆశ్రమం అంటూ ఏదైనా ఉంటే 4ంటిలో గృహస్థొక్కడే. మిగిలినవన్నీ తాను తన కొరకు మాత్రమే ఉన్న ఆశ్రమాలు మిగిలిన 3. అన్నీ వదిలిపెట్టేసి వైరాగ్యం వస్తే కేవలం తన ఉద్ధరణ కొరకు, తాను ఇక మిగిలిన వాటి పట్ల విరక్తి చెందిపోయాడు కాబట్టి ఏ కొండ గుహలోనో కూర్చోవడానికి సన్యాసం, తన కొరకు తనకి అంతే. లోకోద్ధరణ కొరకు సన్యాసం తీసుకోరు. ఏదో ఏ పరమాచార్య వంటి మహాపురుషులో, పీఠాధిపత్యం స్వీకరించిన మహాపురుషులో అయితే తక్క, వాళ్ళకి చెల్లుతుంది అది. కాబట్టి సన్యాసి లోకోద్ధరణ చెయ్యాలనే శాస్త్రం లేదు. సన్యాసి తనని తాను ఉద్ధరించుకోవడానికి వైరాగ్యంతో స్వీకరిస్తాడు సన్యాసాశ్రమాన్ని. బ్రహ్మచారి వేదం చదువుకునేది తనని తాను దిద్దుకోవడానికి గురువుగారి దగ్గర కూర్చుని వేదం చదువుకుంటాడు. వానప్రస్థు గృహస్థుగా ఉండి వైరాగ్యం వచ్చింది కాబట్టి వెళ్ళి కూర్చున్నాడు. గృహస్థు 10 మందికి పెట్టి బతకడానికి తాను ఉన్నాడు. కాబట్టి 10 మంది బతికేది ఏ ఆశ్రమం వల్ల? గృహస్థాశ్రమం వల్ల. నా ధర్మం పోవట్లా 10 మందికి పెట్టకపోతే? నిత్యాగ్నిహోత్రీకులైన కొన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే వాళ్ళకి నేను అన్నం పెట్టలేకపోతే నా ఆశ్రమానికి దోషం రావట్లా? నేను అలా వాళ్ళందరికీ అన్నం పెట్టద్దు, అందుకు నేను వగచద ఏడుస్తున్నాను, అందుకు బాధపడుతున్నాను తప్ప మా ఎట్టి గృహస్థ తతికి పోష్యుల ఎయ్యడ బ్రోవక యుండను విప్రుల అతిథుల వృధయ పుచ్చజనునే. అతిథుల్ని వచ్చినటువంటి బ్రాహ్మణులకు అన్నం పెట్టకుండా పంపించేస్తే వాళ్ళు మేము మీతో వచ్చి పోన్లేండి, మీరు అరణ్యంలో దుంపలు తింటారు, కాయలు తింటారు, పళ్ళు తింటారు, తేనె తాగుతారు, మేము కూడా అలాగే కాయలు పళ్ళు తేనె తాగుతాం, మాకు అవి దొరకవేమిటి, మీకు దొరికినవి మాకు దొరుకుతాయి అంటున్నారు. కానీ నేను అలా చేయకూడదు, నేను పెట్టాలి గృహస్థుని. వాళ్ళు బ్రాహ్మణులు, నేను క్షత్రియుణ్ణి, నేను వాళ్ళకి అన్నం పెట్టాలి. కానీ నా గృహస్థ ధర్మం పోతోందే వాళ్ళు వస్తానంటే ఎలా వాళ్ళని పోషించడం? అందుకయా స్పృహ తప్పిపోయాను. నేను తృష్ణ కోసం స్పృహ తప్పలేదు, నా ధర్మం పోతుందేమోనని స్పృహ తప్పాను. అభిమతాశ్రమంబులందు గృహస్థాశ్రమంబ కాద యుత్తమంబు వినగా. అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం కదా గొప్పది. మరి ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని నేను నిలబెట్టద్దు, అందుకని నేను ఏడుస్తున్నాను అంటే అని ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళి, అందుకు పురోహితుడు పక్కన ఉండాలి. తను నమ్ముకున్నటువంటి వేదం, తను చదువుకున్న వేదంతో ఇటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దేవతల యొక్క సహాయాన్ని పొంది యజమాని ఎలా గట్టెక్కచ్చో హితాన్ని ఉపదేశం చేస్తాడు. ధౌమ్యుణ్ణి పిలిచి అడిగాడు, ధౌమ్య, ఇన్ని వేల మందికి నేను ప్రతిరోజు భోజనం పెట్టాలి, ఎలా ఈ క్లేశం నుంచి నేను ఎలా గట్టెక్కను, ఎలా వీళ్ళకి అన్నం పెట్టి నా ధర్మాన్ని నేను నిలబెట్టుకోను, నాకు ఉపాయం చెప్పన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ధౌమ్యుణ్ణి ఎక్కడి నుంచన్నా అప్పట్రమ్మన, ఏ దేవతని ఆరాధన చెయ్యడం వల్ల తన యొక్క ధర్మము నిలబడుతుందో, తనకి డబ్బు కావాలని ధర్మరాజు గారు అడగలేదు. తన ధర్మం నిలబడడానికి, 10 మందికి అన్నం పెట్టడానికి తనకి కావలసినటువంటి ఉపకరణము ఎలా లభిస్తుంది? అది డబ్బే ఉండక్కర్లేదు. డబ్బే ఉంటే అడవిలో నీకు సరుకులు అమ్మేవాడు ఎవడు? అడవిలో పచ్చిమిరపకాయలు అమ్మేవాడు, అల్లం అమ్మేవాడు ఉంటాడా? ఉండడుగా. మరి వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఇప్పుడు కావలసింది ఏమిటి? అన్నమే. వాడెవరు? ఏ దేవతని నేను ఉపాసన చేస్తే నేను 10 మందికి అన్నం పెట్టగలిగిన శక్తి నాకు కలుగుతుంది ఇప్పుడు, అది చెప్పు. అందుకు పురోహితుడు ఉన్నాడు, దానికి జవాబు చెప్పగలగాలి ధౌమ్యుడు. ధౌమ్యుడు అన్నాడు, భూతరాశి తొల్లి పుట్టి బుభుక్షాభితప్తమైన చూచి తద్ధయంబు అపనయింపగడగి అదితి సుతాగ్రని కమలబాంధవుండు కరుణతోడా. ఓ ధర్మరాజా,
ఈ భూమండలం మీద ఉండేటటువంటి భూతరాశి అంతా కూడా ఆకలితో అల్లాడిపోయింది ఒకప్పుడు. వాళ్ళకి అన్నం లేదు. పరమ కరుణామూర్తి అయినటువంటి సూర్య భగవానుడు చూశాడు. అరే వీళ్ళకి అన్నం లేదురా, వీళ్ళకి అన్నం ఇవ్వాలి అనుకున్నాడు. సమస్త భూతకోటికి అన్నం ఇచ్చిన వాడెవరో తెలుసా? ఆనాడు ఆయన ఉత్తరాయణం మొదలుపెట్టాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి భూమి యొక్క సారాన్ని గ్రహించాడు. దక్షిణ దిక్కుగా వచ్చి ఆయన భూమినందు సారమును ప్రవేశపెట్టాడు. దీన్ని క్షేత్రంగా మార్చాడు. ఇలా క్షేత్రస్థితిని భూమి పొందింది. ఇప్పుడు ఈ భూమి యందు సారము ప్రవేశించింది. అప్పుడు చంద్రుడు ఓషధీ శక్తిని ప్రవేశపెట్టాడు ఆ భూమిలోంచి పండినటువంటి పంటకు. ఓషధీ శక్తి వలన ఏమైంది? ఈ భూమి యందు ధాన్యం పండితే ఆ ధాన్యానికి ఒక లక్షణం వచ్చింది. దాన్ని ఉడికించి అన్నం తింటే ఆకలి తీరడం ఒక్కటే కాదు, అది ప్రాణశక్తిగా మారుతుంది. మనిషికి శక్తినిచ్చి శరీరాన్ని నిలబెడుతుంది. అది రక్తంగా మారి శక్తిగా మారి ఎప్పుడు ఏ పని చెయ్యాలనుకున్నా పని చెయ్యడానికి కావలసినటువంటి దక్షతగా నిలబడుతుంది. జ్ఞాపక శక్తిగా మారుతుంది. ఈ సమస్త భూతములు అన్న వికారములు అన్నం తినడం చేతనే ఇంతంత పెద్దవయ్యాయి. ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదిత్యుని యొక్క అనుగ్రహంగా వచ్చింది అన్నం. సమస్త భూతకోటికి అన్నము పెట్టేవాడు ఆదిత్యుడే. మీరు చూడండి, మనం ఆకుకూరలు తింటాం. ఆకుకూరలలోకి వెళ్ళేటటువంటి క్లోరోఫిల్, ఆ క్లోరోఫిల్ ఏర్పడడానికి కారణం సూర్యకిరణముల చేత కిరణజన్య సంయోగ క్రియ చేత ఏర్పడుతుంది అని మనం చిన్నతనంలో నేర్చుకున్నాం కదా. దాన్ని మహాభారతంలో ధౌమ్యుడు ఈశ్వర కృపారూపంలో ఏనాడో ఆవిష్కరించాడు. ఒక పండు, ఒక కాయ భూమి నుండి సారాన్ని తీసుకుని సూర్యకిరణములతో కలిపి తయారు చేసి చెట్టు సిద్ధం చేస్తోంది. అది తింటే ఈ శరీరం పెరిగి పెద్దదవుతోంది. అన్నము చేత వికారమును పొంది పెరుగుతోంది శరీరం. కాబట్టి భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు అన్న వికారములు. ఆ అన్నము ప్రాణశక్తి, తేజోశక్తి, ఓజోశక్తి. ఆ అన్నాన్ని ఇచ్చేవాడు ఆదిత్యుడు. ఆయన యొక్క కిరణములలో ఉన్నటువంటి శక్తిని పొందే చంద్రుడు మళ్ళీ అమృతధారలను కురిపిస్తున్నాడు సుధాకిరణుడై. దాని చేత ఓషధీతత్వాన్ని, ఓషధతత్వాన్ని పొందుతున్నాయి. పొంది దాన్ని జంతువులు, మనుష్యులు తిని అపారమైనటువంటి బలాన్ని పొందుతున్నారు. అందుకే మీరు లోకంలో ఒక విచిత్రం చూడండి, మాంసాహారమును తినేటటువంటి ప్రాణులు కూడా శాకాహారమును ఒక్కదాన్ని తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని ఇష్టపడతాయి. మాంసం తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని కేవల మాంసాహారులు ఇష్టపడవు. సింహం ఉందనుకోండి, దానికి బాగా ఇష్టమైన మాంసం ఏది? గజమాంసం, ఏనుగు మాంసం ఇష్టం. ఏనుగుకి మాంసం ఎక్కడిది? ఏనుగు కేవలం శాకాహారి. ఈ శాకాహారం అంతా ఎక్కడిది? ఆదిత్యుడి కృప. ఈ శాకాహారాన్ని తిన్నటువంటి ఏనుగు కన్నా బుద్ధి కలిగినది, అంతకన్నా పెద్ద ప్రాణి భూమండలంలో ఇంకోటి లేదు. అదే అంత పెద్ద ప్రాణి. అంత పెద్ద ప్రాణి అయినటువంటి శాకాహారి అయిన ఏనుగు మాంసాన్ని సింహం ఇష్టపడుతుంది తప్ప అంత గొప్ప సింహము వేరొక మాంసాహారి అయినటువంటి జంతువు యొక్క మాంసాన్ని ఇష్టపడదు. అసలు శాకాహారానికి ఉన్న గొప్పతనం అటువంటిది, దానికి ఉన్నటువంటి బుద్ధిశక్తి అటువంటిది. అందుకే పరమేశ్వరుడు కొన్ని జీర్ణావయవములకు మాత్రమే మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగిన శక్తిని ఇచ్చాడు. కొన్ని ప్రాణులకు మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్రాణులు మాంసాహారాన్ని తీసుకోవు, శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటాయి. పరమ యథార్థం చెప్పాలంటే మనుష్యుడు కూడా సాధ్యమైనంత వరకు శాకాహారిగానే బ్రతకాలి, మాంసాహారాన్ని త్యజించాలి. ఎందుకో తెలుసా? యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే కలియుగంలో మనుష్య ఉపాధి మాంసాహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయుక్తమైన స్థితిని పొంది ఉండలేదు. కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరము శాకాహారము చేతనే ఏర్పడుతుంది, ప్రత్యేకించి కలియుగంలో. ఇందుచేత ధర్మం ఇక్కడ వేరు. అందుకని ఇక్కడ క్షాత్రధర్మము యుద్ధం చేసి రక్షించవలసిన అవసరాలేం లేవు. కాబట్టి ఇటువంటి సూర్యభగవానుణ్ణి నువ్వు ఆరాధిస్తే అదితి సుతాగ్రణి, అదితి యొక్క కుమారులలో అగ్రగణ్యుడైనటువంటి సూర్యభగవానుడు కమలబాంధవుడు. ఆయన కరుణతోడ సమస్త ప్రాణులను పోషించినవాడు కనుక ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే నువ్వు కూడా ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని అరణ్యవాస సమయమునందు పోషించగలవు అని
ఆ సూర్యుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్తున్నాడు ధౌమ్యుడు. ఆయన వారిరుహమిత్రుడు, అమరోరగ మునిద్యుడు, చరచారణ గణ ప్రణుత చారు గుణుండు, లోకాధారు, అఖిల శృతి శరీరు, హరిశంకర సరోరుహ భవ ప్రతిము, దారుణతమిశ్రామారణ మరీచి పరిపూరిత దిగంతరుని, భూరి కరుణా నిరతు, సూరుని, త్రిజగద్రక్షారతు, సహస్ర కరు, కోరి భజింపుము, మనోరథ ఫలంబులగు భూరమణ నీకున్. నీ మనోరథం ఈడేరాలంటే, కొన్ని వేల మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు నువ్వు అన్నం పెట్టగలగాలంటే వారిరుహమిత్రుడైన ఆయన కమలబాంధవుడు, అటువంటి పద్మబాంధవుడైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క కిరణములు తగిలినంత మాత్రం చేత పద్మములు విచ్చుకుంటాయి. ఆయన చైతన్యమునివ్వగలిగిన వాడు. అందుకే తిక్కన గారు మహాభారతంలో విరాట పర్వంలో ఒక మాట అంటారు, ఆయన సమాజ హృదయ కరపుట సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు. ఆయన కనపడేటప్పటికీ మనుష్యుల యొక్క చేతులు ఇలా ముడుచుకుంటాయి, హృదయ సరోజములు విచ్చుకుంటాయి, చైతన్యాన్ని నింపుతుంది సూర్యబింబం, దానికి ఆ శక్తి ఉంది. వారిరుహమిత్రుడు ఆయన అమరోరగ మునిద్యు చారణ గణ ప్రణుత చారణుడు, చారుగుణుడు. ఆయన దేవతల చేత, పాముల చేత, సమస్తమైనటువంటి చారణ గణముల చేత నిరంతరము పూజింపబడుతుంటాడు. లోకాధారు, ఈ లోకమునకంతటికి ఆధారమైన వాడు ఆయనే. కాలము నడుస్తోందన్నా, ఋతువులు ఏర్పడుతున్నాయన్నా, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయన్నా ఆయన అనుగ్రహం. అఖిల శృతి శరీరం, వేదము శరీరముగా కలిగినటువంటి వాడు. హరి శంకర సరోరుహ భవ ప్రతిము, బ్రహ్మగారు విష్ణువు శివుడు మూడు కలిపి ఒక ముద్ద అయితే ఆ ముద్ద యొక్క పేరే సూర్యుడు. దారుణతమిశ్రామారణ మరీచి పరిపూరిత దిగంతరుడు, కటిక చీకట్లతో ఈ ప్రపంచమంతా నిండిపోయి ఎక్కడ ఏదుందో తెలియనటువంటి సందర్భంలో ఆయన ఇలా ఉదయించగానే చీకట్లనన్నిటినీ ఛేదించి సమస్త ప్రపంచము భాషించేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు. మీరు నిజంగా ఈ మాటకి అందం ఏమిటో అనుభవించాలి అంటే సముద్రపుటొడ్డున సూర్యోదయం చూడాలి. ప్రత్యేకించి ఆ గ్రీష్మ ఋతువు మొదలైనటువంటి వాటిల్లో, వసంత ఋతువు వాటిల్లో, ఏ విశాఖపట్నం ఉపన్యాసాలకి వెళ్ళినప్పుడు నేను ఒక రోజు వెళ్ళి సముద్రపుటొడ్డున కూర్చుంటూ ఉంటాను తెల్లవారుజామున. ఆ సముద్రంలో మబ్బులు ఉండవు అప్పుడు, అడ్డం కటిక చీకటి కింద ఉంటుంది, ఏమీ కనపడదు. అటువంటి కటిక చీకట్లో సముద్రంలోంచి ఒక ఎర్రటి కాంతి పైకి బయలుదేరుతుంది. ఒక చిన్న గీతలాగా ప్రారంభం అవుతుంది. అది ఇలా కొద్దిగా పైకి వస్తుంటే సముద్రం అంతా అడ్డంగా ఎర్రటి తివాచీ పరిచినట్లు వస్తుంది. వచ్చి తూర్పు నుంచి పశ్చిమ దిక్కు వరకు పడుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది, ఆ కటిక చీకట్లో పక్కనే ఉన్న డాల్ఫిన్స్ నోస్ అన్న పర్వతం మీద, కొండ మీద లైట్ హౌస్ తిరుగుతూ ఉంటుంది. ఆ చీకట్లో తిరుగుతున్న లైట్ హౌస్ బాగా కనబడుతూ ఉంటుంది. సూర్యోదయం అవుతూ ఉంటుంది, ఈ తిరుగుతున్న లైట్ హౌస్ వెలవెలబోతుంది, దాని కాంతి కనపడదు. కనపడకుండా ఎరుపు కాంతి ప్రపంచాన్నంతటినీ ఆవరించి ఎర్రటి కాగితాన్ని అడ్డుపెట్టి చూస్తే అన్నీ ఎర్రగా కనపడ్డట్టు, ఒక పలచటి ఎర్రటి పరదా కప్పారా అన్నట్టుగా ప్రపంచమంతా ఎరుపుతనంలో మునిగిపోతుంది. మెల్లిగా బింబం పైకొస్తుంది, ఎర్రటి బింబం. ఏదో ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అన్నట్లు ఆ గహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అంటారే, అలా ఆ అమ్మ ఆ పరదేవత పెట్టుకున్న కుంకుమ బొట్టె ఎలా ఉంటుందో అలా వస్తుంది ఎర్రగా. అరుణారుణ కాంతులతో ప్రపంచం నిండిపోతుంది. కొద్ది క్షణాలుండి నారింజ పండు రంగులోకి తిరిగిపోతుంది. ఆ నారింజ పండు రంగు దాటిందా ఇక మీరు ఆయన దుర్నిరీక్షుడు. ఇక మాంసనేత్రాన్ని ఇలా విప్పి చూడటం కుదరదు, మారిపోతుంది అంతే రంగు.
చిత్రం ఏమిటంటే ఆ ఎర్రటి బింబం ప్రారంభమైన దగ్గర నుంచి నారింజ రంగు దాటే పర్యంతానికి సరిపోతుంది ఆదిత్య హృదయం. ఖచ్చితంగా ఆదిత్య హృదయం పూర్తయిపోతుంది, ఆయన నారింజ రంగు వదిలేస్తాడు. ఎంత లెక్క కట్టి ఇచ్చాడో మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయాన్ని అనిపిస్తుంది. ఆ సముద్రపుటొడ్డున కూర్చుని అసలు ఆ సూర్య భగవానుని యొక్క వైభవం ఏమిటో చూడాలి. ఆయన ప్రకాశిస్తుంటే, ఆ సూర్యోదయం అవుతుంటే అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి దారుణ తమిశ్రామారణ మరీచ పరిపూరిత దిగంతరుని, అంతటా నిండిపోయినటువంటి అంధకారాన్ని భేదించి వెలుగులునివ్వగలిగినటువంటి ఆ సూర్య భగవానుడు భూరి కరుణా నిరతు, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు, సూర్యుని పండితుడు, గొప్ప విద్వాంసుడు, త్రిజగద్రక్షారతు, 3 లోకములను రక్షించగలిగినటువంటి వాడు, సహస్రకరు, అనంతమైన చేతులున్నవాడు. ఆ కిరణములన్నీ చేతులే. కోరి భజింపుము, కోరి కోరి ఆయన్ని నువ్వు పూజించవయా, మనోరథ ఫలంబులకు భూరమణ నీకున్, నీ కోరిక తీరుతుందన్నాడు. అని ధర్మరాజు గారికి ధౌమ్యుడు 108 సూర్యనామములను ఉపదేశం చేశాడు. అందున ఆదివారం విశేషం. అందున భారత ప్రవచనాంతర్గతంగా మరీ విశేషం కదూ, పాల్గొన మాసం, అందులో ఉత్తరాయణ పుణ్యకాలం. ధర్మరాజు గారికి ఉపదేశం చేస్తూ ఒక మాట అన్నాడు. ఇది మొట్టమొదట బ్రహ్మగారు ఇంద్రుడికి ఉపదేశం చేశారు. ఇంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు. నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు. వసురాజు నాకు ఉపదేశం చేశాడు. నాకు అంటే ధౌమ్యుడికి. ఆ 108 నామములను నీకు ఇస్తాను. ఆ 108 నామములను నువ్వు ప్రతిరోజు కూడా ఈ గంగానదిలో నిలబడి సూర్యభగవానుడి వంక చూసి చదవవలసింది అని. దీనిని ప్రతిరోజు ఆమ్నాయం చేస్తూ తపించు అంటే, ఇక్కడ ఈ 108 నామాలు నన్నయ్య గారి భారతంలో ఇవ్వలేదు. 108 నామాలు అని వదిలేశారంతే. 1-2 నామాలు చెప్పి ఈ నామాలతో కలిపి నామములున్న అని వదిలేశారు. ఆ 108 నామములు పరమ ప్రశస్తములు. ఆ నామములు ఎంత గొప్పవంటే ఎంతటి ధార్మికమైన కోరికనైనా తీరుస్తాయి. అసలు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సూర్యభగవానుడికి సూర్యభగవానుడే సాటి, ఆయనే అధిష్టానం. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడెవరు అంటే భాస్కరుడు. ఇవాల్టి రోజున చంటి పిల్లల వైద్యులు కూడా ఒక మాట చెప్తున్నారు. చంటి పిల్లల్ని జాగ్రత్తగా గదిలో పడుకోబెడతాం. నీరెండ పడేటప్పుడు కానీ, సాయంకాలపు ఎండ పడేటప్పుడు కానీ కొద్దిసేపు తెర తీసి ఆ సూర్యకిరణాలు పడనివ్వండి అంటున్నారు. ఆ సూర్యకిరణాలు పడితే విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పిల్లలు పుంజుకుంటారు. నేను కొంతమంది చంటి పిల్లలకి ఆ చంటి పిల్లల వైద్యులు చెప్పగా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పగా విన్నాను. సూర్యకిరణములకు ఆ శక్తి ఉంది, అందుకే అది చైతన్యం. అందుకే చూడండి, ఇలా చూస్తే సూర్యబింబం వంక పొద్దున్నే తుమ్మొస్తుంది. ఆ జడత్వం వదిలిపోతుంది, ఆ సోమరితనం వదిలిపెట్టేస్తుంది. సమస్త నాడీమండలము చైతన్యాన్ని పొందుతుంది. ఆ ధౌమ్యుల వారు 108 నామాలు చెప్పారు. ఇది ఎవరో కొంతమందే చదువుకునేవి కావు. ఈ 108 నామములను ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు. ఉదయం వేళ సూర్యభగవానుడికి ఎదురుగుండా నిలబడి ఈ నామములను చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిదన్నది లేదు. అటువంటి సూర్యభగవానుడి యొక్క నామాల్ని ధౌమ్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినవి. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూష, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశువు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతాగ్ని, జఠరాగ్ని, ఇంధనాగ్ని, తేజస్సులకు పతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృతము, త్రేత, ద్వాపరము, కలి, సర్వమాలాశ్రయుడు, కళ, కాష్ఠ, పక్ష, ముహూర్త, యామ, క్షణ, సంవత్సరకర, అశ్వత్థ, కాలచక్ర, విభావసు, పురుష, శాశ్వత, యోగి, వ్యక్తావ్యక్త, సనాతన, కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమోనుదుడు, వరుణుడు, సాగర, అంశువు, జీమూతుడు, జీవనుడు,
అవిహుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, స్రష్ట, సువర్తకుడు, వహ్ని, సర్వమునకు ఆది, అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, భానువు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు నిషేవిత, మనస్సు, సుపర్ణుడు, భూతాది, శీఘ్రగుడు, ప్రణధారకుడు, ధన్వంతరి, ధూమకేతువు, ఆదిదేవుడు, ఆదిత్యుడు, ద్వాదశాత్మ, అరవిందాక్షుడు, పీత, మాత, పిత, మాత, పితామహుడు, స్వర్గద్వారము, ప్రజాద్వారము, మోక్షద్వారము, త్రివిష్టపము, దేహకర్త, ప్రశాంతాత్ముడు, విశ్వాత్ముడు, విశ్వతోముఖుడు, చరాచరాత్ముడు, సూక్షాత్ముడు, మైత్రేయుడు, కరుణాన్వితుడు అనబడేటటువంటి ఈ 108 నామములను ఉపదేశం చేసి, ఈ 108 నామములను నువ్వు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్యభగవానుడిని ఉద్దేశించి స్తోత్రం చేయి. దీని చేత ప్రసన్నుడైనటువంటి సూర్యభగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది అన్నారు. వెంటనే ధర్మరాజు గారు, హితుడైన తన పరోహితునుపదేశంబు పేర్మితో చేకొని ధర్మసుతుడు నిమ్మి పుష్పోపహారమ్ముల ఆదిత్యు పూజించి భాగీరథీ జలంబులందుండి విషయంబులందింద్రియంబుల అమల వ్రతానుభావమున నుడిచి వాయుభోజనుడు ప్రాణాయామపరుడునై సూర్యాదినామముల్ సూర్యగురిచి జపము చేయుచున్న తపసుడాతనికి ప్రత్యక్షమై త్రిలోక చక్షుడమరవరుడు దురితహరుడు తరణి త్రయీమూర్తి వనజమిత్రుడిట్టులనియే కరుణ. ఆ 108 నామాల్ని ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి గంగలోనే నిలబడి సూర్యుడి వంక చూస్తూ ఆయన జపం చేస్తూ తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. 108 నామములు లోకంలో ఉండేవారికి ఉండవు. కోటేశ్వరరావు అంటే ఒక్క పేరు చాలు, అంతేగాని 50 పేర్లు అక్కర్లేదు. ఒక్క పేరు 50 పేర్లతో పిలిస్తే పలకడం కష్టం, కూడా గుర్తుండవు, నాకు ఇన్ని పేర్లు ఉన్నాయా అని అనుమానం వస్తుంది. కానీ పరమేశ్వరుడికి సహస్రనామావళి ఉంటూ ఉంటుంది. 1000 నామాలు, 1000 కాదు, అనంతం. ఎందుకని అంటే అవి ఆయన్ని పిలవడానికి పేర్లు కావు, ఆయన యొక్క గుణములను ప్రకాశింపచేస్తాయి. అందుకే నామములను చదివేటప్పుడు ఏదో ఒక నామం దగ్గర ఆగిపోవాలి మనస్సు. అంటే అబ్బా ఇంత గొప్పవాడు కదా అన్న భావన లోపల పెరగాలి. ఆయన తపస్సు చేశాడు అన్న మాటకు అర్థం అది. ఆయన గంగానదీ జలాలలో నిలబడి సూర్యభగవానుడి వంక చూసి 108 నామములు చదువుతున్నాడంటే ఒక్కొక్క నామం చదివేటప్పుడు ఆ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుని ధౌమ్యుని వలన ఎరిగి సుస్పష్టంగా చక్కగా వాటిని ఉచ్చరిస్తూ లోపల పరవశమైపోతున్న హృదయంతో ఆ సూర్యనామములను అలా పలుకుతూ గంగానదిలో నిలబడి జితేంద్రియుడై ప్రాణాయామం చేసి వాయువుని ఆహారంగా తీసుకుంటూ ధర్మరాజు గారు సూర్యోపాసన చేశాడు. సంతోషించినటువంటి సూర్యభగవానుడు ప్రత్యక్షమై సూర్యమండలం నుంచి కదిలి వచ్చాడు. వచ్చి, ఓయ్ ధర్మరాజా, నీ యొక్క జపానికి తపస్సుకి మెచ్చుకున్నాను, నీ ఏకాగ్ర దృష్టికి భక్తికి సంతోషించాను. నీకు ఈ తామ్రపాత్రను ఇస్తున్నాను, రాగి పాత్ర. ఇది ద్రౌపదీదేవి వంట చేసినప్పుడు ఆమె వంటని ఇందులో పెడుతుంది, అక్షయమవుతుంది. ఆ వంట ఎప్పుడు తరిగిపోతుంది అంటే చిట్ట చివర ద్రౌపదీదేవి భోజనం పూర్తయిపోయిన తరువాత ఇక ఇందులో, అంటే నేను సంస్కృత భారతాన్ని తెలుగు భారతాన్ని కలిపి చెప్తున్నాను. ఇక ద్రౌపదీదేవి భోజనం అయిపోయిందా, ఇక అందులో అక్షయమవుదు, కొత్తగా పుట్టదు. ద్రౌపదీదేవి భోజనం అయిపోయే పర్యంతము అందులోంచి ఎంతమంది వచ్చినా వస్తూనే ఉంటుంది ఆహారం. ద్రౌపదీదేవి వండింది అందులో పెడితే అది అలా అక్షయంగా పుడుతూనే ఉంటుంది. ఏదో అడవిలో దొరికిన 4 దుంపలు తీసుకొచ్చి కూర వండింది అనుకోండి, ఆ కూర అక్షయం అవుతుంటుంది. అందులో 4 పళ్ళు ఎట్టింది అనుకోండి, అక్షయం అవుతాయి పళ్ళు. కాస్త తేనె పోసింది అనుకోండి, అక్షయం అవుతుంది తేనె. అన్నం ఇంత వండి అందులో వేసింది అనుకోండి, అక్షయం అవుతుంది అన్నం. కాబట్టి అటువంటి శక్తిని ఆ అక్షయ పాత్ర పొంది ఉంది, నా అనుగ్రహం చేత దాన్ని నీకు ఇస్తున్నాను. ఏమి ద్రౌపదీదేవితో ఎందుకు ముడివేయాలి? ఆయన ధర్మరాజు కదూ, ఇంటి ఇల్లాలికి ఒక లక్షణం ఉంటుంది. తన భర్తలు తిన్న తర్వాత, ద్రౌపదీదేవి విషయంలో లౌకికంగా భర్త తిన్న తర్వాత, తన భర్తలు తిన్న తర్వాత ఇంటికి వచ్చినటువంటి అతిథులందరి భోజనం పూర్తయిపోయిన తర్వాత ఇక అతిథులు వచ్చేటటువంటి అవకాశం లేదు, వేళ దాటిపోయిందన్న తర్వాత అప్పుడు ఆమె భుజిస్తుంది. ఆమె భుజించింది అంటే ఇంకా ఆ రోజుకి భోజనాలు పెట్టవలసిన అవసరం పూర్తి అయిపోయింది. అప్పుడు అక్షయ పాత్ర ఇంకా కొత్తగా ఇవ్వదు. అందుకే దుర్వాసో మహర్షిని అప్పుడు పంపించాడు దుర్యోధనుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని. కాబట్టి
అంత శక్తి కలిగినటువంటి తామ్రపాత్రని అక్షయ పాత్రని నీకు బహూకరిస్తున్నాను. దీనితో నువ్వు ఈ 1000 మంది బ్రాహ్మణులకి అన్నం పెడుతూ నేను పెట్టలేకపోతున్నానన్న బాధ నుంచి వినిర్ముక్తుడవుకా అన్నాడు. సూర్య భగవానుడి అనుగ్రహంతో మహానుభావుడైనటువంటి ధర్మరాజు ఇన్ని వేల మంది బ్రాహ్మణులకి అన్నం పెడుతూ సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఈలోగా వాళ్ళు కామ్యక వనానికి బయలుదేరి వెళ్ళిపోయారు. అరణ్యంలో విదురుడు ధృతరాష్ట్రుడు ఇద్దరు కూర్చున్నారు. ధృతరాష్ట్రుడు ప్రత్యేకంగా పిలుస్తుంటాడు విదురుణ్ణి. పిలిచి కూర్చోపెట్టి ప్రశ్న వేస్తూ ఉంటాడు. విదురుడు చెప్తూ ఉంటాడు. విదురుడు ఎప్పుడూ నీతి చెప్తాడు, ధృతరాష్ట్రుడు ఎప్పుడూ దాన్ని తలకెక్కించుకోడు. మరి ఎందుకే పిలుస్తావు నన్ను అడుగుతావని విదురుడు అంట. ఎందుకలా? విసుగు రాదా? మీరు భారతం చదవండి, చెప్పిందే చెప్తాడు విదురుడు. ఎన్ని చోట్ల చెప్తాడు. ఏమిట్రా ఇది ఇన్ని మాటలు చెప్తాడు, చదవడానికి మనకే చికాగ్గా ఉంది, విదురుడికి చికాకైదా ధృతరాష్ట్రుడికి చెప్పడానికి అనిపిస్తుంది. కర్తవ్యతానిష్ట, చెప్పడం తన కర్తవ్యం. మంత్రి కనుక చెప్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? ధృతరాష్ట్రుడు వినే వరకు. వినకపోతే వాడి కర్మ. చెప్పడం తన కర్తవ్యం, తన కర్తవ్యంలో తాను వైక్లభ్యాన్ని పొందడం, చెప్తూనే ఉంటాడు. అది మహాత్ముల యొక్క లక్షణం. కాబట్టి విదురుణ్ణి పిలిచాడు. పిలిచి, పాండవులు దేవతాంశాలు కలిగినటువంటి వాళ్ళు కదా, వాళ్ళు ఎప్పటికైనా యుద్ధానికి వస్తే నా కొడుకులకి చాలా ఇబ్బంది కదా, వాళ్ళు ఇప్పుడు అరణ్యవాసం చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉండుంటారంటావు? ఒకవేళ 14 ఏళ్ళు పూర్తయిపోతే వాళ్ళు ఏం చెయ్యగలరంటావు అని అడిగాడు. ఎందుకు అంటే, వాళ్ళు బలాన్ని నిలబెట్టుకుంటారా, నా కొడుకులు పడిపోతారా 14 ఏళ్ళ తర్వాత? ఇప్పుడు ఉందని బాధ కాదు, అప్పుడు పోతుందేమోనని వీడికి బాధ. ఇప్పుడు లేదని బాధ కాదు, 10 మందికి పెట్టానని ఆయన తృప్తి. ధర్మంతో ఉన్నవాడు అడవిలో ఉండి సంతోషంగా ఉన్నాడు. రాజధానిలో అంతఃపురంలో ఉన్నవాడు తృప్తి లేక ఏడుస్తున్నాడు. అది తేడా. ధర్మానికి అధర్మానికి తేడా అక్కడ ఉంటుంది. కాబట్టి విదురుడు అన్నాడు ధృతరాష్ట్రుడితోటి, ఏమయ్యా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలా? వాళ్ళు దేవతాంశలలో పుట్టినవాళ్ళు. వాళ్ళు ఉత్తినే ఊరుకుంటారా అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసి? అరణ్యవాస అజ్ఞాతవాసాలు చెయ్యలేనంత అల్పపరాక్రములా చేసి తీరుతారు. చేసిన తరువాత ఖచ్చితంగా దుర్యోధనాదుల యొక్క పీచ మణిచేస్తారు. అప్పటి వరకు ఎందుకు? నువ్వే ఒక పని చేయి. ధర్మరాజు గారు ఎంత పరాక్రమవంతుడో, ఆయన తమ్ముళ్ళు ఎంత తేజోవంతులో, అంత ధార్మిక నిష్ఠా తత్పరులు. కాబట్టి ఆయన మనసులో కల్మషాన్ని పెట్టుకోడు. కబురు చెయ్యి, వెనక్కి పిలిపించు, బంధువుల్ని, మిత్రుల్ని, వృద్ధుల్ని, సభికుల్ని అందరినీ పిలిపించు, సభ తీర్చి దుశ్శాసనుణ్ణి పిలిచి భీమసేనుణ్ణి ద్రౌపదీదేవిని నించోపెట్టు, వాళ్ళిద్దరికి క్షమార్పణ చెప్పమని. క్షమార్పణ చెప్తే ధర్మరాజు మన్నిస్తాడు. ధర్మరాజు మన్నిస్తే, ధర్మరాజు ఇలా అన్నాడా, ఎంత కోపం వచ్చినా భీముడు కదలడు, ఆగిపోతాడు. ధర్మరాజు అనుజ్ఞ లేకుండా భీముడు రోష ప్రకటనం చెయ్యడు, పరాక్రమంతో విజృంభించడు. ధర్మరాజు గారి అనుజ్ఞ అయిందా, ఎదురుగా ఎవడూ నిలబడలేడు. ఆ పరిస్థితి రాకముందే ధర్మరాజు కడుపులో పెట్టుకునే మనిషి కాడు కాబట్టి అర్ధరాజ్యం ఇచ్చేయి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, నీ కొడుకు సంతోషంగా ఉంటాడు. అతిశయతామరోత్తముడు, అహర్పతి తేజుడు, అజాతశత్రుడు, ఊర్జితుడు, అజితుడు, నీ సుతులు చేసిన ఎగ్గు తలంపడు, అతనిన్ ధృతినభిషిక్తి చేయుము ప్రతీపకులోద్వహ, ఇట్ల అయిన నీ కృతమున గౌరవాన్వయం అకిల్పిషకీర్తి ప్రకాశితంబగున్. నా మాట వినవయా, ఈ దుర్యోధనుడంత పనికి మారినవాడు ఇంకొకడు లేడు. ఆ ధర్మరాజు గారు మహాత్ముడు, దేవతలతో సమానమైన వైభవం ఉన్నటువంటి వాడు, సూర్యభగవానుడి వంటి కీర్తి ఉన్నవాడు, పుట్టని శత్రువులు కలిగినటువంటి వాడు, విశేషమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వాడు, ఎవరి చేత గెలవబడినటువంటి వాడు, ఎవరు చేసినటువంటి తప్పులైనా క్షమించగలిగినటువంటి వాడు. అతన్ని పిలిచి పట్టాభిషేకం చెయ్యి. ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేస్తే అతని ఛత్రఛాయలలో రాజ్యం వృద్ధిలోకి వస్తుంది. 10 మంది మంచి పని చేశామని నిన్ను కూడా గౌరవిస్తారు. కాబట్టి శాశ్వతమైన శాంతి ఏర్పడుతుంది. ధర్మరాజుకు పట్టాభిషేకం చేయమన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నీతో వచ్చిన పెద్ద పేచి ఇదే. నిన్ను పిలిచి చెప్పమంటాను, ఎప్పుడూ నా పిల్లలు బాగానే ఉంటారని ఒక్క మాట పొర్రపాటున కూడా అనవు. నీ కొడుకులు చచ్చిపోతారు, పాండవులు బాగుంటారంటావు. నాకు చాలా చికాగ్గా ఉంది నీ ప్రవర్తన. ఇక నువ్వు నా కంటికి కనపడకు, నా ఇంట ఉండకు, నీ ఇష్టం వచ్చిన చోటుకి నువ్వు వెళ్ళిపోన్నాడు. ఉత్తర క్షణం లేచి వెళ్ళిపోయాడు విదురుడు.
చూరు పట్టుకు వేలాడే తత్వం ఉండకూడదు మంచి చెప్పేవాడికి. వాడు ఉండాలని వినేవాళ్ళు కోరుకోవాలి. వాడు అక్కర్లేదన్న ఉత్తర క్షణంలో ఆయన వెళ్ళిపోవాలి. ఎందుకని? బాధతో కాదు. ఈశ్వరుడు వాళ్ళకి ఆ యోగ్యత తీసేశాడు. ఎవరు యోగ్యుడో అక్కడ చెప్తారు అని వెళ్ళిపోవాలంతే. ఆయన లాంటి నీతికోవిదుడు మంత్రిగా వస్తానంటే ఎవరు ఉంచుకోరు. కర్మ కొద్దీ ధృతరాష్ట్రుడు వదిలేసుకున్నాడు. కానీ వాయువేగ మనోవేగములు కలిగినటువంటి గుర్రములు పూల్చినటువంటి రథం ఎక్కి కామ్యకవనంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడికే వెళ్ళిపోతాడు. 2 రోజులు అయింది, నిద్ర పట్టలేదు, అన్నం సహించలేదు ధృతరాష్ట్రుడికి. సంజయుణ్ణి పిలిచాడు. పిలిచి అన్నాడు, ఓ సంజయ, ఈ విదురుడు నా గుండెకై, నిజానికి నాకు కళ్ళు లేవంటారు, విదురుడు నా కళ్ళు, విదురుడితోటే చూస్తాను, విదురుడే నా గుండె, వాడు లేనిదే నేను ఉండలేనయ్యా, మళ్ళీ తీసుకురా, నన్ను తిడుతూ ఉంటాడు, వింటూ ఉంటాను. ధృతరాష్ట్రుడికున్న ఒకే ఒక అర్హత ఏమిటో తెలుసా? ఇదే. అందుకే శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం ఇచ్చినప్పుడు కురుసభలో కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి మరీ తన యొక్క విశ్వరూపాన్ని దర్శనం చేసే అదృష్టాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకే ఒక్క కారణానికి ఇచ్చాడు. విదురుడితో మైత్రి కొనసాగిస్తాడు. ఏం తిట్టినా ఊరుకుంటాడు. విదురుడు లేకుండా ఉండలేనంటాడు. నువ్వు ఎలాంటి వాడివైనా కనీసం ఒక సత్పురుషుడితో సహవాసం ఉంటే చాలు, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు అందుకే శంకర భగవత్పాదులు. కనుక మళ్ళీ ఈ విదురుడు వెడుతున్నాడు కామ్యకవనానికి, పాండవుల దగ్గరికి రథం మీద వెడుతుంటే చూశాడు ధర్మరాజు గారు. మళ్ళీ విదురుడు వస్తున్నాడు. ఓ, నాకు అనుమానంగా ఉంది. మనం గబగబా బయలుదేరి అరణ్యవాసానికి వచ్చేస్తున్నటువంటి త్వరలో అర్జునుని యొక్క గాంధీవము, భీముని యొక్క గదా లాంటివి తెచ్చుకోవడం మరిచిపోయాం. అవి ఉండిపోయాయి కదా మీవి, అవి పణంగా పెట్టి జూదమాడండి అని పిలవడానికి మళ్ళీ వస్తున్నాడేమో, పిలిపించారేమో కౌరవులు. కానీ ఈసారి నేను జూదం ఆడను. ఎందుకని? అనుజ్యూతం కూడా అయిపోయింది, రెండో మాట పునర్జ్యూతం అయిపోయింది, ఆడాలనేం లేదు తెలుగు భారతం ప్రకారం. అందుకని నేను ఆడను, నేను వెళ్ళను అన్నాడు. అని ఇది ఒక మనిషిని చూడగానే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అందుకు వస్తున్నాడేమో అని లేవకుండా కూర్చోలేదు, గబగబా లేచాడు, ఎదురెళ్ళాడు, విదురుడికి స్వాగతం చెప్పాడు, తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, నమస్కరించాడు, గౌరవించాడు. అయ్యా, మీ వంటి పెద్దలు వచ్చారు, పరమ సంతోషం, ధృతరాష్ట్ర మహారాజు కుశలమా, దుర్యోధనాదులు కుశలమా, దేనికి వచ్చారు ఆజ్ఞాపించండి అన్నాడు. ఏమీ లేదురా నాయన, ఒకరోజు ధృతరాష్ట్రుడు పిలిచి మంచి చెప్పమన్నాడు, మీరేం చేస్తున్నారని అడిగాడు, ఇదిగో ఇది చెప్పాను, నన్ను వెళ్ళిపోమన్నాడు, మీ దగ్గరికి వచ్చేసాడు. పరమ సంతోషం, మీరు కూడా వచ్చేసారు, రండి కూర్చోండి అన్నాడు. ఏమిటి లోటు వచ్చింది నాకు చెప్పండి ధర్మరాజుకి? కొన్ని వేల మంది బ్రాహ్మణులు, నిత్యాగ్నిహోత్రీకులు, చక్కగా వాళ్ళందరూ వేదం చదువుతుంటారు, మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు, అవన్నీ వింటూ ఉంటాడు. హాయిగా ఎంత సంతోషం చూడండి. యాత్రకు వెళ్ళినప్పుడు సాధారణంగా, అంటే మరోలా అనుకోకండి, ఆ యాత్రికి వచ్చినటువంటి స్త్రీలు మాట అంటారు, హాయిగా ఉందండి, వంట పెడత తప్పిపోయింది, ఏదో ఆ వేళటికి పలహారం భోజనం హాయిగా చేసేస్తున్నాం అంటుంటారు. అలా ద్రౌపదీదేవి ఏదో ఒకరికి వంట చేస్తే చాలు, వేల మందికి అక్షయ పాత్ర సిద్ధం చేస్తుంది. కడుపు నిండా అందరూ, అందులో ఆదిత్యుడి ప్రసాదం ఇది, బుద్ధి వైభవం చక్కగా ఉంటుంది. చక్కగా అందరూ హాయిగా భోజనం చేస్తారు, కూర్చుంటారు. ఏదో తినేయడం, పడుకోవడం, వ్యాయామం చేయడం, మళ్ళీ పడుకోవడం కాదు. చక్కగా వాళ్ళు మళ్ళీ ఆ వేదం వింటూ ఉంటారు, పురాణీతిహాసములను వింటూ ఉంటారు, మంచి విషయాలు వింటూ ఉంటారు, అకల్మషమైనటువంటి బుద్ధితో ఉంటారు. అంత చక్కగా గడుస్తోంది. పెద్ద నిండు పేరోలగంలో ఉన్నట్టుగా ఉన్నాడు ధర్మరాజు గారు. ఏడుస్తూ కుతంత్రాలు చేసుకుంటున్నాడు దుర్యోధనుడు. ఏమిటి సుఖం ఉండి మనస్సు ధర్మంతో లేనప్పుడు? కాబట్టి ఇప్పుడు సంజయుడు వెళ్ళాడు విదురుణ్ణి తీసుకురావడానికి. వెళ్ళేటప్పటికీ ధరణీదేవ సహస్ర సంఘములతో ధౌమ్యుండు ధర్మక్షమాభరణుల్ నల్వురు తమ్ములున్ విదురుడున్ పాంచాలియున్ ప్రీతి బంధురులై కొల్వక నొప్పుచున్న బుధబంధున్ ధర్మరాజున్ ప్రభాస్వర తేజున్ ప్రభుగాంచి సంజయుడు సంజాత ప్రమోదాత్ముడై. అక్కడ అనేక వేల మంది బ్రాహ్మణులతో, ధౌమ్యుడితో, ధర్మము ఓర్పు కలిగినటువంటి 4 తమ్ముళ్లతో, విదురుడితో, ద్రౌపదీదేవితో, పెద్ద కొలువుకూటంలో కూర్చున్నటువంటి మహారాజులా కూర్చుని ధర్మపన్నాలు వింటున్నటువంటి ధర్మరాజు గారిని చూసి, అరణ్యవాసం చేస్తున్నాడని మేము బెంగపెట్టుకున్నాం కానీ ఎంత సంతోషంగా ఉన్నారా పాండవులని, వాళ్ళ సంతోషాన్ని చూసి సంతోషించిన సంజయుడు గబగబా వెళ్ళి ధర్మరాజు గారితో ఈ మాట చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఉండలేకపోతున్నట్టు విదురుణ్ణి తీసుకొచ్చేయమన్నాడు.
వెంటనే ధర్మరాజు అన్నాడు, ఎందుకు మీరు వెళ్ళకండి, అలాగే అంటాడు, మళ్ళీ మీరు ఏమైనా అంటే మిమ్మల్ని తిడతాడు అనలేదు. ధృతరాష్ట్రుడు రాజు, మా పెదనాన్న మహానుభావుడు, ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి. ఈ మాట అనకపోతే ధర్మరాజు, విదురుడు ధర్మరాజు కడుపులో పెట్టుకోడు పిలిస్తే అన్న మాటకు అర్థం లేదు. ఒక్క మాట ఎక్కువ ధర్మరాజు మాట్లాడాడు అనుకోండి, విదురుడు కితాబు ఇవ్వడం అర్థరహితం కాదు. ధృతరాష్ట్రుడు పిలిచాడు, వెళ్ళండి, వెళ్ళి మా పెద్దనాన్నగారి దగ్గర ఉండి మంచి మాటలు చెప్తూ ఉండండి, మా పెద్దనాన్నగారు వింటే అంతా శుభమే జరుగుతుంది, కాబట్టి మీరు వెంటనే బయలుదేరండి అన్నాడు. విదురుడు పరమ సంతోషాన్ని పొంది మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు పిలిచాడు, కూర్చోబెట్టుకున్నాడు, మళ్ళీ మంత్రి పదవిని ఇచ్చాడు. తను చెప్పవలసింది చెప్తున్నాడు, తను వినకూడనివన్నీ తాను వదిలేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఇది దుర్యోధనాదులకు తెలిసింది. వాళ్ళు పండగ చేసుకున్నారు, అమ్మయ్య విదురుడు వెళ్ళిపోయాడు. వాళ్ళకి కావలసింది ఏమిటి? మంచి చెప్పేవాడు ఉండకూడదు. అదో విచిత్రం. మంచి చెప్పేవాడిని పంపించేయడానికి ఎన్ని కుతంత్రాలు చేస్తారో కొన్ని చోట్ల. కాబట్టి మంచి చెప్పేవాడు వెళ్ళిపోయాడని సంతోషించారు వాళ్ళు. మళ్ళీ వచ్చేసాడు విదురుడు, మళ్ళీ మంత్రి పదవిలో ఉన్నాడు. ఒరే, అందులో పాండవుల దగ్గరికి వెళ్ళొచ్చాడు, వెళ్ళకపోతేనే పొగుడుతాడు, వెళ్ళొచ్చాడు ఇంకెంత పొగుడుతాడో, మా నాన్న మనసు ఏం మారుతుందో. అంటే కర్ణుడు అన్నాడు, మనం అంతకాలం ఎదురు చూడొద్దు, మనం చతురంగ బలాలతో బయలుదేరి బ్రాహ్మణులతో కలిసి ఉన్నాడు, దగ్గర సైన్యం లేదుగా, పాండవుల 5గురిని మట్టు పెట్టేద్దాం, పదండి యుద్ధానికి బయలుదేరదాం అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, ఈ ఆలోచన బాగా నచ్చింది, వాళ్ళు చెప్తే ఏదైనా నచ్చుతుంది వాడికి, ఏది మంచి మాట కాదో అది వెంటనే హత్తుకుంటుంది. మీరు చూడండి, లోకంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ అమాయకత్వం ఎక్కడుంటుందంటే, వాళ్ళకి అసలు ఎవరి దగ్గర ఏమి పుచ్చుకోవాలి అన్న విషయంలో అవగాహన ఉండదు. అందరితో స్నేహం చేస్తారు, తొందరగా అల్పుల పట్ల ఆకర్షితులవుతారు. ఆకర్షితులై చెయ్యకూడని పనులు వాళ్ళు ఏవి చేస్తారో వాళ్ళకి ఆకర్షితులై ఆ పనులు చేస్తారు. మంచివాళ్ళు చేసే పనులను ప్రయత్నపూర్వకంగా వాళ్ళు దాన్ని అలవరుచుకోరు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, అదో బలహీనత. చెడ్డవాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు చేస్తుంటారు తప్ప నిజంగా వీళ్ళు చెడ్డవాళ్ళై కాదు, ఏది మంచో ఏది చెడో ఏది పుచ్చుకోకూడదో తెలియక. దుర్యోధనుడు స్వతహాగా చెడ్డవాడు, పైగా వాడికి చుట్టూ చేరిన వాళ్ళు అటువంటి వాళ్ళు. ఇక అగ్ని వాయువు తోడయ్యే, ఇక లోకాలు ఎలా ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి కర్ణుడు ఈ మాట చెప్పగానే గబగబా బయలుదేరి పాండవుల మీద యుద్ధం చేస్తానని ఆ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. వ్యాస భగవానుడు దివ్య దృష్టితో చూశాడు ఒక్కసారి పాండవులు ఎలా ఉన్నారు, కౌరవులు ఏం చేస్తున్నారు. దుర్యోధనాదులు యుద్ధానికి బయలుదేరుతున్నారు పాండవుల మీద అని గ్రహించాడు. గ్రహించి చురుగ్గా బయలుదేరి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి, ఏమయ్యా విన్నావా, వాళ్ళు నీ తమ్ముడి బిడ్డలు కదా, ధర్మానికి కట్టుబడ్డారు కదా, కపటజ్యూతమని తెలిసి కూడా వెళ్ళిపోయారు కదా, రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాస నియమంగా చేస్తున్నారు కదా, ఆ నియమంగా చేస్తున్న వాళ్ళ మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడు దుర్యోధనుడు. వనగతులని వారలపై చని భంగము వంది రాగ సమకట్టెడు నీ తనయుడు కావున నీవాతని వారింపమది అనుచితంబని నిమ్మిన్. నీ కొడుకు వాళ్ళ మీదకి యుద్ధానికి వెడదాం అనుకుంటున్నాడు, కానీ వెడితే వాళ్ళ చేతిలో వీడే చచ్చిపోతాడు, ఎంత సైన్యం ఉన్నా. వాళ్ళు సామాన్యులు కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పవయా, ఇచ్చిన మాట ప్రకారం వనంలో ఉన్నటువంటి పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళడం ఏమిటయా, ఇప్పటికైనా నా మాట విని దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకముందే కబురు చేసి ధర్మరాజు గారిని పిలిపించి ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేసేయి, ఈ ధరామండలం అంతటికీ ధర్మరాజు ప్రభువు అని ప్రకటించు. ధర్మరాజు రాజ్యం చేస్తుంటే దుర్యోధనుడి కుతంత్రం పారదు. పైగా ధార్మికుడైన వ్యక్తి పక్కన ఉన్న కారణం చేత ఎప్పటికో అప్పటికే అధర్మం విరిగిపోయి ధర్మం పట్ల ఆకర్షితుడవుతాడు. సజ్జనుల పక్కన ఉన్న దుర్మార్గుడు కూడా మారతాడు ఏదో ఒకనాటికి. అమిత భుజశక్తి వాళ్ళు సుజనుల సహవాసంబున కుజనుల సద్ధర్మమతులగుట నిక్కము. ధర్మజునొద్ద నుండి నీ ఆత్మజుడు ప్రశాంతుడు ధర్మ మార్గుండునగున్. ధర్మరాజు పక్కనుంటే కాస్త ప్రశాంతత వచ్చి ధర్మంగా ఉందామన్న కోరిక పుడుతుందయా నీ కొడుక్కి. అందుకని ధర్మరాజుని పిలిచి పట్టాభిషేకం చెయ్యి అన్నాడు వేదవ్యాసుడంతటి మహానుభావుడు. నాకు నువ్వు అదిగో ఆ పాండురాజు విదురుడు ముగ్గురు సమానం, అలాగే నీకు కూడా పాండవులు నీ కొడుకులు సమానులుగా ఉండాలిగా, నీ తమ్ముడి బిడ్డలేగా, ఎందుకంత కక్షబోనేవు వాళ్ళ మీద. నా మాట విను. ఈ లోకంలో ఉన్న మర్యాద ఏమిటో తెలుసా, పరమ దుర్మార్గుడు కూడా సజ్జనుడి పక్కన ఉంటే కొంత దుర్మార్గం అణిగిపోతుంది.
రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుంటారు, ఏనుగు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి ఏం అవసరం, అక్కడ పాకిన జాజి తీగని తొండం పట్టుకు లాగేస్తుంది. అదే పక్కన మామటి నడుస్తున్నాడు అనుకోండి, అది ఇలా తొండం ఎత్తుదామని ఎత్తుతుంది, మామటి అంటాడు ఇలా దింపేస్తుంది, మళ్ళీ ఇటు ఎత్తబోతుంది, అంటాడు మళ్ళీ దింపేస్తుంది. కొంతసేపు అయిన తర్వాత తొండం ఎత్తితే అంకుశం పెట్టి కొడుతున్నాడు, అందుకని ఎత్తదు, ఇలా ఊపుకుంటూ వెడుతుంది. దానికి నిలకడ ఉండదు ఏనుగుకి, అది ఇష్టం వచ్చినట్టు కదిలిపోతుంది. కదిలిపోతుందని మామట ఏం చేస్తాడంటే ఏనుగుని నిలబెట్టి దాని ముందర 2 కాళ్ళ ముందర అంకుశం పెడతాడు, పెట్టి కూర్చుంటాడు, తన పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాడు. దీనికి దాన్ని దాటాలని ఉంటుంది, కానీ దాటి వెళ్ళదు అంకుశాన్ని, మామటి మీద ఉన్న గౌరవం అది, పక్కన ఉన్నాడు. అందుకని వెళ్లకుండా ఏం చేస్తుందంటే ఆ అంకుశానికి యువతలే తలని తొండాన్ని ఇలా ఊపుతుంది అడ్డంగా. మీరు దేవాలయాల్లో చూడండి ఏనుగుల్ని ఇలా ఊపుతాయి. ఇంకా దానికి ఓ 2 అడుగులు వేసేయాలి, ఎలా అయినా వెళ్ళిపోవాలనిపిస్తోంది అనుకోండి, ముందు కాలు ఎత్తి ఇలా అని వెనక్కి తీస్తుంటుంది, భూమికి మాత్రం తగలనివ్వదు, దాటదు, ఇలా అని వెనక్కి తీసేస్తుంది, ఇలా అంటుంటుంది. మీరు చూడండి, తప్ప అంకుశం దాటదు. అంకుశం మామటి ఉన్నంతకాలం, అంకుశం ఉందంటే మామటి ఉన్నాడని గుర్తు, అంకుశం మామటి ఉంటే ఏనుగు లొంగుతోంది. సజ్జనుడు పక్కన ఉంటే దుర్జనుడు ఎందుకు లొంగడు, లొంగుతాడు, మారిపోతాడు. ఇది లోకంలో లక్షణం ధర్మరాజా. ధర్మరాజు ప్రభు అయితే దుర్యోధనుడిలో మార్పు వస్తుంది. వ్యాసుడు చెప్పాడండి, వినలేదు ధృతరాష్ట్రుడు. కాబట్టి నా మాట విను, నీ పుత్రుల మీద ప్రేమ నీకుందంటున్నావు, మరి పాపం వాళ్ళ తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుందిగా, కుంతీదేవి బిడ్డలకి, కుంతీదేవికి బిడ్డల మీద ప్రేమ ఉండదా? పాండురాజు ఏ లోకంలో ఉన్నా ఆయనకుండదా? ఓ ధర్మరాజా, పూర్వం ఒకానొకప్పుడు కామధేనువు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏడిచింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నా సంతానం ఉందాయా, లోకంలో ఎద్దులు కొన్ని బలహీనమైన ఉన్నాయి, కొన్ని బలమైనమైన ఉన్నాయి, రెండూ నా బిడ్డలే. బలమైన ఆ ఎద్దుని కాడికి ఒక పక్క కడుతున్నారు, బలహీనమైనటువంటి ఎద్దుని ఒక పక్క కడుతున్నారు. బలమైన ఎద్దు గబగబా పెడుతుంటే బలహీనమైన ఎద్దు లాగలేక ఇబ్బంది పడుతోంది. అందుచేత నా బిడ్డలకి కలిగిన కష్టాన్ని నివారించమని అడిగింది. ఇంద్రుడు నవ్వి, ఇద్దరు నీ బిడ్డలేగా, నా దగ్గరికి వస్తే ఏం చేస్తానన్నాడు. అలా కాదు, నా బిడ్డలే అయినా ఒకడు కష్టపడి ఒకడు సుఖపడితే నేను చూడలేకపోతున్నానంది. అంటే అప్పుడు ఇంద్రుడు వర్షాన్ని కురిపించి ప్రత్యేకంగా మేత మేసి అవి బలాన్ని పొందేటట్టుగా చేశాడయా. ఎద్దుల విషయంలో ఒక కామధేనువు వెళ్ళి ఇంద్రుడిని అలా అడిగింది, నీ బిడ్డలు కారా, నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా, నీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు నీ బిడ్డలు అయినప్పుడు ఆ బిడ్డలంతా బాధపడుతుంటే సంతోషిస్తావా? పిలిచి చెప్పద్దా దుర్యోధనుడికి, పిలిచి చెప్పు ధృతరాష్ట్ర అన్నాడు. ఆయన అన్నాడు, నీ చెబితే వింటాడా, మీకు అవకాశం ఉంటే మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. అది ధృతరాష్ట్రుడంటే. ఎట్టి పరిస్థితులలో పుత్రవ్యామోహాన్ని విడిచిపెట్టాడు, ఎవరు చెప్పినా విడిచిపెట్టాడు. తానే చెప్తే వినకపోతే వదిలేస్తే భారతం ఉండేది కాదు. అందుకే కుటుంబ యజమాని ఎంత జాగ్రత్తగా ఉండాలో భారతం నేర్పుతుంది. కనుక ఇప్పుడు వ్యాసుడు అన్నాడు, నేను చెప్పడం కాదయా, మైత్రేయ మహర్షి వస్తున్నారు, ఆయన చెప్తారులే నీ కొడుకుతో అన్నాడు. మైత్రేయ మహర్షి బయలుదేరి వస్తూ, పాండవులు కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్నారు, నేను వాళ్ళని చూసి వచ్చానన్నాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయ మహర్షిని చూసి అడిగిన ప్రశ్న వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఏమని అడిగాడో తెలుసా? అమిత భుజశక్తినంతక సముల పాండుసుతులు ఇందు సౌభ్రాత్ర స్నేహమునకు విచ్ఛేదముగా సమయాతిక్రమము సేయ సమకట్టరుగా. ఓ మైత్రేయ మహర్షి, పాండవుల్ని చూసి వచ్చానంటున్నావు కదా, అమిత భుజభక్తి అంతక సములు ఆ పాండుసుతులు. యముడు ఎంతటి బలపరాక్రమములున్నవాడో ఆ పాండురాజు యొక్క కొడుకులైనటువంటి పాండవులు అంతటి బలవంతులు. వాళ్ళకంత భుజశక్తి ఉంది కదా అని కొన్నాళ్ళు అరణ్యవాసం చేసి, ఏమిట్రా మాయా జీవితంలో పెట్టిన నెపానికి మనం 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలని ఎక్కడుందని తిరిగి వచ్చేసి యుద్ధం చేయరు కదా, మాట తప్పరు కదా. విసుక్కోకుండా ఎలా అయినా సత్యానికి కట్టుబడి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసే బుద్ధితోనే ఉన్నారా? అంటే వాళ్ళు బాధపడుతున్నారని కాదు, వాళ్ళు అలాగే ఉంటున్నారా? వాళ్ళు ఏం బాధలు పడుతున్నారు, ఏం తింటున్నారని అడగలేదు. ఎంత పుత్ర వ్యామోహమో చూడండి.
చనుదించి మహామునివరులు అనవరతము వారలకు ప్రియం వనరంగదీవన లీగి చేసి కుశలమా మునుజీశ్వర వారు ధర్మమతియుతులగుటన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కొన్ని వేల మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు అన్నం పెడుతూ వాళ్ళు చెప్పినటువంటి ధర్మాన్ని వింటూ ఎంతో సంతోషంగా ధర్మరాజు కాలాన్ని గడుపుతున్నాడు. నీకొక్క మాట చెప్పనా, వాళ్ళు సత్యాన్ని విడిచిపెట్టేస్తారేమో అని అడిగావుగా. వారల సమయము తప్పిన వారి జరిపు హితులగతులు అవశ్యము తప్పున్, వారికి నకారణంబ నికారము నీ కొడుకు చేసే కడునహితుండై. దుర్యోధనుడు పక్కనే ఉన్నాడు చెప్తున్నప్పుడు మైత్రేయ మహర్షి. నిజంగా పాండవులే ధర్మాన్ని విడిచిపెట్టేసి తమ సౌకర్యాన్ని చూసుకుంటే సూర్యచంద్రులు గతులు తప్పుతారు. ధర్మమే కావాలి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి భోగం పాండవులకు అక్కర్లేదు. భోగమా ధర్మమా? ధర్మమే, ధర్మబద్ధమైన భోగమే తప్ప ధర్మాన్ని విడిచిన భోగాన్ని వాళ్ళు అపేక్షించరు. కాబట్టి ఆ పాండవులు ధర్మానికి కట్టుబడ్డారయా, సత్యసంధులు. వాళ్ళు అలా మధ్యలో వచ్చి నీ బిడ్డల్ని చెనకే వాళ్ళు కారు. కానీ నీ కొడుకు వాళ్ళని అవమానించాడు, మాయాద్యూతంలో ఓడించాడు, వాళ్ళని అరణ్యవాసానికి గురి చేశాడు. ఇప్పటికైనా నా మాట విని ఆ పాండవులను పిలిపించి చక్కగా కూర్చోపెట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి సంతోషంగా గడపవయ్యా అన్నాడు. ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలేదు. కానీ దుర్యోధనుడు తన కాలి బొటన వేలితో నేల మీద గీస్తూ కుడి చెయ్యి ఎత్తి తొడ మీద కొట్టుకుంటూ వెకిలి నవ్వుతూ విన్నాడంటే, నువ్వు చెప్పొచ్చేవాడివి మేము వినేవాళ్ళమా? పాండవులంత తేజోవంతులా, నేనంత చేతకాని వాడినా అని నిర్లక్ష్యంగా విన్నాడు. మైత్రేయ మహర్షి అన్నారు, చేతకాక వచ్చి నీకు చెప్పలేదు, నీ మంచి కోసం చెప్పాను. నేను మంచి చెప్తుండగా నువ్వు పెడబుద్ధితో వింటూ నేల మీద వేలితో గీతలు గీస్తూ వెకిలి నవ్వుతూ చేతితో తొడని కొట్టావు. సభాయందు పెద్దలున్న చోట, పరస్త్రీలున్న చోట పురుషుడు తొడ మీద చెయ్యి వేసిన చప్పుడు అవ్వకూడదు, మహాదోషం. కాబట్టి తొడ మీద చెయ్యి వేసి చప్పుడు చేశావు. తొడ మీద చెయ్యి వేసి చప్పుడు చేశావు కనుక వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో నీ తొడలు రెండు భీముని గదాదండము చేత విరిగిపోయి నేలపడేదవుగాక అని శపించాడు. శపిస్తే ధృతరాష్ట్రుడు కంగారు పడిపోయాడు. అయ్య బాబోయ్, అంత శాపం ఇచ్చేశారు నా కొడుక్కి, ఏదైనా శాపావకాశం చెప్పండి, నా కొడుకు అలా పడిపోతే ఎలా అన్నాడు. మాట వినకపోవడం ఎంత ప్రమాదానికి ఎడుతుందో చూడండి. అన్ని రోజులు సాగుతాయా? మాట వినకుండా పోతే పెద్దలు ఒప్పుకుంటారా? ఎక్కడో అక్కడ కట్టి కుడిపింది ఇంతమంది పడిన ఖేదం. విదురుడు ఎన్ని మాటలు చెప్పాడో వింటే పోయేదిగా, వినకపోయిన దోషం ఇప్పుడు కట్టి కుడిపింది. మైత్రేయుడు అన్నాడు, కడగి సమబుద్ధి వీనికి కలిగనేని కాదు శాపఫలంబు, అట్లు కాక బుద్ధిహీనుడై గర్వితుండగునేని శాప హవ్యవాహ ఫలంబు వీడనుభవించు. నా మాట విని ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని వెళ్ళి పాండవుల్ని పిలిచి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళని పట్టాభిషేకం చేసి తన రాజ్యాన్ని తాను పరిపాలించుకుంటూ సద్బుద్ధితో ప్రవర్తించాడా, దుర్యోధనుడికి నా శాపం వర్తించదు. అలా కాకుండా ఇప్పటికీ పెడబుద్ధితో పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసాలే చెయ్యాలి, ఈ ధరణీ మండలాన్నంతటినీ నేనే పరిపాలిస్తానని మంకు పట్టి కూర్చున్నాడా, నా వాక్కు అగ్నిహోత్రం, తిరుగులేదు. నా శాపం ఫలించి వాడి తొడలు విరిగిపోతాయి కురుక్షేత్రంలో. తండ్రి కొడుకులు తేల్చుకోండని మైత్రేయుడు లేచి వెళ్ళిపోయాడు. పెడబుద్ధి ఉన్నవాడు కర్మఫలాన్ని అనుభవించవలసినటువంటి వాడికి బుద్ధి మారుతుందా? ఆ భీముడు నన్నేం చేస్తాడు, మైత్రేయుడి శాపం నన్నేం చేస్తుంది అన్నాడు. దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడికి శాపవాక్కు పొందడం కూడా ఒక మంగళప్రదమైన విషయమే. ఎందుకంటే అధర్మం కూలిపోతుంది. కాబట్టి ఇవాల్టి కథాక్రమాన్ని అక్కడ నేను ఆపు చేసి రేపు సాయంకాలం 6:30 ఇవాళ చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆదివారం పూట సూర్యభగవానుని యొక్క స్థితి, అక్షయపాత్ర ప్రదానము చెప్పుకోగలిగాం, వినగలిగాం. అయ్యప్ప స్వామి కృప. రేపటి రోజున ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో అద్భుతమైన రీతిలో ద్వాదశి తిథి నాడు సోమవారం కూడింది. ద్వాదశి విష్ణుప్రీతి, సోమవారపు ప్రదోష వేళ శివప్రీతి. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహిస్తే రేపటి రోజున అర్జునుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి కిరాతార్జునీయంలో పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది పాశుపతాస్త్రాన్ని పొంది నన్నయ్య గారు శివుడి మీద అర్జునుడి ద్వారా పలికించిన దండకంతో ఉపన్యాసాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. దాని వలన మనకి కాలము ఫలవంతమవుతుంది చక్కగా. అందున దేవాలయంలో కూర్చుని వినడం.
కాబట్టి రేపటి రోజున ఆ ఘట్టం వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఆ పైన కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం బట్టి రేపు మళ్ళీ సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే. శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.